హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. బొలిశెట్టి సత్యనారాయణ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే చందు సాంబశివరావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు గుంటూరు నుండి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముప్పాళ్ల సుబ్బారావు బార్ కౌన్సిల్ మెంబర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో అద్దేపల్లి శ్రీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రధానంగా సంఘం డైరీ వ్యవహారం కాస్త పతాక స్థాయికి చేరిందని చెప్పొచ్చు. తాజాగా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. అమూల్ కోసం అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తులన్నింటినీ నాశనం చేస్తున్నారు. అమూల్ అనేటువంటి గుజరాతీ సంస్థకి వేల కోట్ల రూపాయల రైతులకి సంబంధించినటువంటి సొత్తుని దోచిపెడుతున్నారు అన్నటువంటిది వరుసగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. వివిధ డైరీలకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ అమూల్కి కట్టబెట్టడం, గుజరాతీ సంస్థకి దోచిపెట్టడం ఏంటంటూ నిలదీస్తూ నిన్న ఉదయం నుండి ప్రెస్ కాన్ఫరెన్స్లతో ఒక పెను ప్రచార యుద్ధం ప్రారంభమైంది. సంఘం డైరీ వ్యవహారం కాస్త అమూల్ వైపుకి మళ్ళింది. అమూల్కి తాజాగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంస్థని పునరుద్ధరించడంతో పాటుగా అమూల్కి రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలకి లింక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లీజు వెనకాల కుంభకోణమే ఉందన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. దీని వెనకాల ఉండేటువంటి వాస్తవాలేంటి, ఏం జరగబోతుంది, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా ముప్పాడ సుబ్బారావు గారు, ఈవేళ సంఘం డైరీ వ్యవహారంలో ఏసీబీ విచారణ అన్నటువంటిది తప్పు అన్నది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేస్తోంది. కావాలని అది వేధించడానికి మాత్రమే చేశారు అన్నటువంటిది. రెండో పక్కన రాష్ట్రంలోని ఈ డైరీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అమూల్కి కీలక ప్రాధాన్యం ఇవ్వడం తప్పు అన్నటువంటిది. ఇది లీగల్గా ఏ విధమైనటువంటి పాయింట్ అవుతుంది? సాయి గారు, సంఘం డైరీని దాదాపుగా 13 సంవత్సరాల క్రితం కంపెనీ యాక్ట్ కింద ప్రొడ్యూసర్ కంపెనీ కింద ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి అని అటు ఇరువురు ఒప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ సమస్య చెప్పండి. ఏసీబీ కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హక్కులు ఉన్నాయా? ఇక్కడ లీగల్ పాయింట్ వల్ల ఇక్కడ ఏమి ఉంది. ఎంచేతంటే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఇది ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కంపెనీ కింద ఎప్పుడైతే మార్పు జరిగిందో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేయవలసిన పరిస్థితి ఇదంతా. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి లీగల్ పొజిషన్ ఏంటంటే, అసలు ఏసీబీకి ఉన్నటువంటి హక్కు ఇంట్రెస్ట్. ఇది ప్రొడ్యూసర్ కంపెనీ కింద కంపెనీస్ యాక్ట్ కింద దీన్ని ఆల్రెడీ 13 సంవత్సరాల క్రితమే దీన్ని మార్పు చేయడం జరిగింది. మార్పు చేసిన తర్వాత వీటికి సంబంధం లేదు అనేది ప్రధానమైన వాదనగా ఈ రోజున అది లీగల్ పాయింట్ గా ఉంది. డెఫినెట్ గా అది ప్రొడ్యూసర్ కంపెనీ కింద కనుక ఉంటే అంటే ఇక్కడ ఒక డెఫినెట్ గా ప్రధానమైన పాయింట్, ఇక్కడ ఒక చిన్న డౌట్, అవకాశాలు ఉండవు. చెప్పండి సాయి గారు. ఒక చిన్న డౌట్ ఏంటంటే, అది ప్రైవేట్ ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళంతటా వాళ్ళ సొమ్ము లేదో పెట్టుబడి పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేసుకుంటే, ఇప్పుడు తిరుమల డైరీ ఇట్లాంటి బోల్డ్ అని ఉన్నాయి ప్రైవేట్ డైరీలు, దానికి ఎట్లాంటి ఇష్యూ ఉండదు. కానీ ఇక్కడ సంఘం డైరీ అయినా విజయ డైరీ అయినా ఇట్లాంటివన్నీ కూడా రైతులందరూ వాళ్ళ డబ్బులతో పెట్టుబడి పెడితే దానికి రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే ఆ భూములలో ప్రారంభించి నడిచినటువంటివి, దాని ఆస్తుల్ని అట్లా మార్చేసుకోవచ్చా? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ప్రభుత్వం కూడా కొంత ప్రాథమికంగా కొంత పెట్టుబడి పెట్టింది అనేది అది వాస్తవం. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మేము దీన్ని మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీగా 1997 సంవత్సరంలో మార్పు చేశామో ఆ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన షేర్ క్యాపిటల్తో పాటు బకాయిలని చెల్లించాము అని చెప్తున్నాం. ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ ప్రభుత్వం షేర్ క్యాపిటల్ కానీ నువ్వు ఎప్పుడైతే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఇచ్చేసావో అప్పటితో రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత పోయినట్లే. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే దీంట్లో లేదు కాబట్టి మేము చేస్తున్నాం. ఇంకో సుబ్బారావు గారు ఒక్క మాట చెప్పండి. ఒక్క మాట ఇప్పుడు చెప్పండి. మామూలుగా వాళ్ళంతటా వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటే వేరు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి దాన్ని వాళ్ళంతటా వాళ్ళు మళ్లించుకోవడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుందండి, ఆ కోఆపరేటివ్ బ్యాంకులో జనం అందరూ పెట్టుబడి పెడతారు, అందులో ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ ఒక తీర్మానం చేసేసుకుని దాన్ని
ఈ మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ కింద ఎన్బిఎఫ్సి కిందకి మార్చేసేసుకుని ఆ డైరెక్టర్ల చేతిలోకి ఆ డబ్బులని తీసేసుకోవచ్చా? డైరెక్ట్ చేతుల్లోకి డబ్బులు తీసుకోకూడదండి. ఇది ఒక సంస్థ. అది మొత్తం డబ్బులు తీసుకోరు విడిగా, అథారిటీ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఎన్బిఎఫ్సికి వెళ్ళింది అనుకోండి, అందులో ఉన్నటువంటి డబ్బులు ఎవరు ఖర్చు పెట్టాలి అంటే ఆ 15 మంది డైరెక్టర్ల చేతికి వెళ్తుంది కదా. నేను అనే పాయింట్ ఇక్కడ ఒక్క మాట వినండి. ఇక్కడైనా అక్కడైనా ఇప్పుడు ప్రైవేట్గా వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకుంటే దానికి ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. కోఆపరేటివ్ సెక్టార్ కింద రిజిస్టర్ అయ్యి దశాబ్దాల పాటు నడిచిన ఒక సంస్థని 10 డైరెక్టర్ల వరకు తీర్మానం చేసేసుకుని మేము దీని కిందకి మళ్ళించేసుకున్నాం, ఇది మా చేతుల్లో ఉంటుంది ఈ ఆస్తి అంతా అంటే, అది అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది 40 లక్షలు ఇచ్చింది కాబట్టి దానికి ఇచ్చేస్తాం అంటే రేపు పొద్దున కోఆపరేటివ్ బ్యాంకులని కూడా అట్లా ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవచ్చు కదా, కాదంటారా? అప్పుడు లీగల్గా వ్యాలిడ్ అవుతుందా? అలా కాదండి, మార్చుకోవడం అంటే డైరెక్టర్లో కాదు, జనరల్ బాడీ చేసిన తీర్మానం అని చెప్తా ఉన్నారు వాళ్ళు. జనరల్ బాడీ తీర్మానం చేసినప్పుడు ఏ యాక్ట్లోకి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని జనరల్ బాడీకి పవర్స్ ఉంటాయి. కానీ ఎవరో ఇండివిజువల్ సొత్తు కాదు, ధూళిపాల హక్కు కింద తీసుకోవడానికి లేదు. ఇది అన్నిది కూడా ఒక సంస్థలో ఉన్న సభ్యులందరికీ, షేర్ హోల్డర్స్ అందరికి కూడా పూర్తి హక్కులు ఉంటాయి దీంట్లో. అంతే తప్ప డైరెక్టర్గానో లేకుండా ధూళిపాలకో ఇండివిజువల్గా హక్కులు ఉండవు దీంట్లో. కాబట్టి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ దే కన్వర్ట్ ఇంటూ ప్రొడ్యూసర్ కంపెనీకి వేసినప్పుడు దాని ప్రొసీజర్ ప్రకారం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా దాన్ని ఆమోదించాయి. ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు తీసుకుంది, కానీ ఎటువంటి అపోజ్ చేయడం సంఘటన లాంటివి జరగలే. కాబట్టి డెఫినెట్ గా జనరల్ బాడీ తీర్మానం కాబట్టి ఇన్స్టిట్యూషన్కి నష్టం జరగకుండా లాభాల బాటలో నడవాలి. అప్పటికే దాదాపుగా దీనికి ప్రధానమైన రూట్ కాజ్ ఎక్కడంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా కోఆపరేటివ్ సొసైటీ సిస్టమ్ని రద్దు చేయాలని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి కోఆపరేటివ్ సిస్టమ్ని అబాలిష్ చేస్తా ఉన్నారు, ఇది సరికాదని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి కొంత ఇది బీజం పడిందేమో అనుకుంటున్నా. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటే డెఫినెట్గా మన మీద ఒత్తిళ్లు వస్తాయి, మన అభివృద్ధికి ఆటంకాలు కలగజేస్తాయి. వాళ్ళ అధీనంలోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన చేతుల్లోకి వెళ్ళకపోతే మన మీద ఇబ్బందులకు గురి చేస్తారనే ఒక ఆలోచన నుంచి జనరల్ బాడీ తీర్మానం చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా సాయి గారు, ఇప్పుడు అమూల్ వచ్చింది, అమూల్ కూడా మీరు ప్రస్తావించారు. అమూల్ గుజరాత్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా అప్పు చేసి అమూల్కు 3,000 కోట్ల రూపాయలు ఎదురు పట్టుబడి పెడుతుందనేది ఒక సమాచారం పత్రికల ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, ప్రతిపక్షాలు కానీ చెప్తా ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఖండించాల ఇప్పటి వరకు. కానీ ప్రైవేట్ సంస్థకి, ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంస్థకి అన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పెట్టవలసిన అవసరం ఏంటి ఎదురు పెట్టుబడి? అదే ఈ రాష్ట్రంలో నుండి సహకార సంస్థ కనుక పెడితే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో నుండి ఆ సంస్థలు అభివృద్ధి చెందుతాయి, రైతులకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే మూసివేయబడినటువంటి సంస్థలు కూడా పాల ఉత్పత్తి సంఘాలు ఉన్నాయి, వాటిని తెరిపించడానికి ఈ యొక్క డబ్బుని ఉపయోగిస్తే బాగుండేది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆరోపణకు కావాల్సిన బీజాలు అయితే కనబడతా ఉన్నాయి. డెఫినెట్ గా అమూల్ సంస్థని ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంది. దాని వెనకాల ఉన్న కారణాలు ఏమిటో మనకు తెలియవనుకోండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న సహకార సంస్థను అభివృద్ధి చేయాలి తప్ప ఇతర రాష్ట్రాలకు సంబంధించి, గుజరాత్ సంబంధించిన సంస్థను తీసుకొచ్చి ఎందుకు దానికి అంత ప్రోత్సహిస్తా ఉన్నారు, ఎందుకు అంత ప్రోద్బలం చేస్తా ఉన్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా కొనసాగుతా ఉంది. ఏదేమైనప్పుడు కూడాను ఇప్పుడు ప్రభుత్వం కూడా తేల్చవలసింది ఒకటి, అక్కడ మిస్యూజ్ జరిగింది అంటున్నారు. 10 ఎకరాలు తీసుకున్నారు, దాన్ని అది ప్రభుత్వ భూమిని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం తప్పు, ఇది అధికార దుర్వినియోగం అని చెప్తా ఉన్నారు. రెండోది వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ 10 ఎకరాల భూమిలో హాస్పిటల్ కట్టేసి పాల ఉత్పత్తిదారుల యొక్క సహాయం చేయడానికి అని చెప్పేసి హాస్పిటల్ కట్టాము, సేవలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ ఏసీబీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వన్స్ ప్రొడ్యూసర్ కంపెనీ కింద 13 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటిది, కన్వర్ట్ అయినటువంటి దాని మీద హక్కు ఉందా లేదా అని చెప్పి ఈ రోజు న్యాయస్థానం తేల్చవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో ఈ రోజున చర్చ జరుగుతుంది. ఏమైనప్పుడు కూడాను ఇది అరెస్ట్ విషయంలో కూడా అండి సాయి గారు చాలా కొన్ని
ఈ ఇబ్బందికరమైన పరిస్థితి. 300 మంది ఇండ్ల మీద దాడి చేయటం, ఇది రాజకీయ రైట్ ప్రతీకారంగా కనబడుతుంది తప్ప రైట్ 300 మంది వెళ్ళవలసిన అవసరం ఏంటి? 41 నోటీస్ లో కూడా ఆయన పేరు రాయకుండా అరెస్ట్ చేసే సమయంలో వేరే వాళ్ళ పేరు రాసి ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా ఆతృతతో, ఆదుర్దాతో ఏదో చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, కక్షాదింపు చర్య తీసుకోవాలనే ఒక రాజకీయం యొక్క కుట్ర ఉన్నదా అనే అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి ఈ అరెస్టులో రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి సుబ్బారావు గారు. కరెక్ట్ కాదు. పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన చర్యలు ప్రభుత్వం రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు మనతో పాటు జాయిన్ అయ్యారు అద్దేపల్లి శ్రీధర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా. శ్రీధర్ గారు ఏమంటారు? ఆయన మాట్లాడడం జరిగింది, బట్ వేర్ హీ ఫెయిల్డ్, వేర్ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏంటి పొరపాట్లు అంటే ద కన్వర్షన్ ఇస్ బ్యాడ్, కన్వర్షన్ ప్రాసెస్ ఇస్ బ్యాడ్. తెలుగుదేశం కాదు ఆయన, ముప్పాళ్ళ సుబ్బారావు గారు బార్ కౌన్సిల్ సభ్యులు. లేదు బ్రదర్, నాకు బాగా క్లోజ్ ఆయన. తెలుగుదేశం వాళ్ళు అన్నాను, ముప్పల్ని తెలుగుదేశం అనలేదు, బట్ ఎనీవే ఈ సింపథైజర్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కన్వర్షన్ ఇస్ బ్యాడ్ అండ్ ప్రాసెస్ ఇస్ బ్యాడ్. అండ్ యాక్ట్ కూడా ఏమన్నారు, మ్యాక్స్ సొసైటీకి ఏంటి, ఏ సొసైటీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే యాక్ట్ తెచ్చారో ఆ యాక్ట్ కింద మార్పు జరిగింది. అది కంపెనీ అంటే కోఆపరేటివ్ నుంచి కంపెనీ కింద. సో దే ఆర్ కంట్రోల్డ్ బై ఏపీ గవర్నమెంట్ ఓన్లీ. ఏపీ జియోగ్రఫికల్ బౌండరీస్లోనే ఆ సంఘం ఉన్నది. సంఘము ఏ యాక్ట్ అయితే ఆయన రిసైడ్ చేస్తున్నారో ఆ యాక్ట్ ఏమో ఏపీ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. మూడో అంశం ఏంటంటే ఆ కన్వర్షన్ ఈజ్ ఆల్సో బ్యాడ్. మిస్చీఫ్ ప్లే చేశారు అక్కడ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ దగ్గర. అది ప్రధాన అంశాలు యాజ్ ఫర్ యాజ్ ద కన్వర్షన్. రెండోది అంటే పదే మనం కోరుకునేది కానీ ఏదైనా అంటే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి భారతదేశంలో. కురియన్ గారు తీసుకుని వచ్చిన ప్రధానమైన సంస్థలు అయితే హీ వాజ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇనిషియలీ స్టార్టెడ్ విత్. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆయన వేరే చదువుకుందాం అనుకుంటే హీ వాజ్ ఫోర్స్ టు స్టడీ మిల్క్ ప్రొడక్షన్. అండ్ ఇందిరాగాంధీ గారు ఫస్ట్ లాంచ్కి వచ్చినప్పుడు మిల్క్ వేస్తే పౌడర్ రావాలంటే అది ఆ సిస్టమ్ ఫంక్షనింగ్ కాకపోతే డైరెక్ట్లీ మిల్క్ పౌడర్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నా ఆ పౌడర్ పైనుంచి చూట్లోంచి వేసారంట. ఆ పౌడర్ వచ్చిందంటే ఇందిరాగాంధీ గారు లాంచ్ చేశారంట. సరే ఏదేమైనా దానికి చాలా హిస్టరీ ఉన్నది. బట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫంక్షనింగ్ కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ ఇన్ హోల్ ఆఫ్ ఇండియా అండ్ లార్జెస్ట్ ఆల్సో, బిగ్గెస్ట్ ఆల్సో, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ ఆల్సో. అది ఏ సంస్థ, వాళ్ళ పిల్లలు ఒక 60 మంది కురియన్ గారి పిల్లలు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ మిత్రులు ఎవరన్నా ఉన్నారా? బికాజ్ ఈజ్ ద మిల్క్ మ్యాన్ రెవల్యూషన్ కాబట్టి. లేకపోతే ఆ సంస్థలో కేశుభాయ్ పటేల్ లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళ చుట్టాలు గిట్టాలు ఎవరైనా ఉన్నారా? అంతా కోఆపరేటివ్ స్పిరిట్లో నడుస్తున్నది. మనం సంఘం డైరీకి వచ్చేటప్పటికి చెప్పకనే చెప్పింది వారి కూతురు, నరేంద్ర గారి కూతురు. నేను డిసైడ్ చేశాను అన్నది ఏంటి, యాక్టింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా. తెలియకుండా మాట్లాడింది, అది వేరే ఇష్యూ. బట్ నేను డిసైడ్ చేసింది అన్నది. నా ఛాంబర్ ఎదురుగుండా ఎండి ఛాంబర్ ఉన్నది అన్నది. అమ్మాయి మాటల్లోనే ఆ అమ్మాయి చెప్పింది. అంటే అమ్మాయికి ఏంటి శాంక్టిటీ, నరేంద్ర కూతురు కాబట్టి అమ్మాయికి ఎండి ఛాంబర్ ఎదురుగుండా అమ్మాయికి ఒక ఛాంబర్ ఉన్నది. ఈ రెండు అంశాలు ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. లెట్ us నాట్ కన్ఫ్యూజ్ పబ్లిక్. సినిమా డైలాగ్లా కన్ఫ్యూజ్ చేస్తే ఏది కావాల్సి అది ప్రజలు అనుకుంటారు అన్న విధంగా అమూల్ ఈజ్ సెపరేట్, అమూల్ ఫెడరేషన్ ఈజ్ సెపరేట్, అమూల్ని ఆంధ్ర రాష్ట్రం తీసుకుని వచ్చి ఎంఐయూ సైన్ చేయడం సెపరేట్ అంశం, ఈ సంఘం డైరీ అనేది సెపరేట్ అంశం. ఎప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఇష్యూ మీద మాట్లాడలేక దే ఆర్ కన్ఫ్యూజింగ్ విత్ అదర్ థింగ్స్, దే లింకింగ్ అప్ విత్ అదర్ థింగ్స్. ఈ రెండు సెపరేట్ అంశాలు. ఆ అంశాలని ఒక విధంగా చర్చించాలి, ఈ అంశాలని వేరే విధంగా చర్చించాలి. సంఘం డైరీలో ఈయన టేక్ ఓవర్ చేసింది ఇంప్రాపరా కాదా, కన్వర్షన్ ఇంప్రాపరా కాదా, ఆ కోఆపరేటివ్ ఆయన్ని మేనేజ్ చేశారా కాదా, ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు నేను పర్మిషన్ ఇవ్వలేదు, రిటైర్ అయిపోయిన తర్వాత బ్యాక్ డేట్ అయితే పర్మిషన్ ఇచ్చారు, కోర్టులో కేసులు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఫ్యాక్ట్స్. దెన్ మీరు ఇందాక చక్కగా చెప్పారు, నలుగురు కలిసి కోఆపరేటివ్గా స్టార్ట్ చేసి కంపెనీ చేసేసుకున్నాం, ఇదంతా మందే అంటే మందే కానీ మనం వాడుకోకూడదు అన్నారు. మందే అనుకుంటున్నారు, మందే అని వాడేసుకుంటున్నారు సంఘం డైరీని, అది కదా. అండ్ హౌ కెన్ యూ ట్రాన్స్ఫర్ 10 acres, హౌ కెన్ యూ స్టార్ట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ వాట్ ఎవర్ పబ్లిక్ హాస్పిటల్, దాంట్లో పిక్ అండ్ చూస్ మెథడ్లో అపాయింట్మెంట్స్ కదా. మేజర్ ప్రాబ్లం ఏంటంటే సక్రమంగా నడిపితే ఎవరు క్వశ్చన్ చేయరండి, ఎవ్వరు క్వశ్చన్ చేయరు. ఏదో పొలిటికల్గా ఒక మాట అటు ఇటు అంటారు తప్ప క్వశ్చనబుల్ కాండక్ట్ నడిపించారు. ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. మన గుంటూరు జిల్లా వాళ్ళు మన చంద్రసాంబర్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు పనిచేశాడు రాజకీయంగా. ఒకరికి మినిస్ట్రీ ఇచ్చారు, ఒకరికి సంఘం డైరీ ఇచ్చారు. ఎందుకు
నరేంద్రకి ఎందుకు మినిస్ట్రీ ఇవ్వలేదు? అన్నిసార్లు గెలిచాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? బికాజ్ సంగం డైరీ ఇచ్చాను బ్రదర్, నువ్వు సరిపెట్టుకో, దాంతో నీకు మినిస్ట్రీ ఇవ్వలేమని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. ఇవన్నీ నేను చెప్పిన మాట కాదు, తెలుగుదేశం బ్రదర్స్ ఎవరినన్నా అడుగుతారు. ఆయనకి ఎందుకు ఇవ్వలేదు, ఈయన ఎందుకు ఇచ్చారు? కోడెల శివప్రసాద్కి ఎందుకు ఇవ్వలేదు మినిస్ట్రీ, ఎందుకు స్పీకర్ ఇచ్చారు? ఇంకో ఆయనకి ఎందుకు మినిస్ట్రీ ఇచ్చారు, ఇంకో ఆయనకి ఎందుకు మినిస్ట్రీ ఇవ్వలేదు? గుంటూరు జిల్లా వరకు, గుంటూరు కృష్ణా జిల్లా వరకు మాట్లాడుకుంటే ఎవరెవరికి ఏ విధంగా వచ్చిందని అందరికీ ఓపెన్ సీక్రెట్. సో లెట్ us నాట్ కన్ఫ్యూజ్ పీపుల్ బై లింకింగ్ అప్ విత్ అమూల్ అండ్ సంగం డైరీ సెపరేట్, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు అన్న విధంగా ఎంక్వైరీ తప్పు అన్నది కాదు అన్నది కోర్టులో డిసైడ్ చేసింది. క్వాష్ కేసారు, కుదరలేదు. బెయిల్కి అడిగారు, కుదరలేదు. ఎంక్వైరీ స్టే అడిగారు, కుదరలేదు. సార్ ఆయనకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి పంపించారు. రైట్. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి పాయింట్, సుబ్బారావు గారు రైట్ చేసిన పాయింట్లో కీ పాయింట్ ఏంటంటే, అది ఆల్రెడీ ప్రొడ్యూసర్ సిస్టమ్ కిందకు ఉంది కదా, ఇక దాని విషయంలో కేసు ఎలా పెడతారు అన్నటువంటిది. అదే అదే అంటే దట్ హోల్ కన్వర్షన్ అది అందులో బోర్డులోనే అందరూ కలిసి, సభ్యులందరూ కలిసి ఒప్పేసుకున్నారు అంటున్నారు. అదే అదే అంటే ఏ సభ్యులు ఒప్పేసుకున్నారు, ఆ సభ్యులు ఒప్పుకున్న తర్వాత గవర్నమెంట్ దగ్గర ఎన్ఓసి తీసుకున్నారా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ దగ్గర ఎన్ఓసి తీసుకున్నారా, అది ప్రాసెస్ ఫాలో అవ్వలేదని కదా ఒక అంశం. కన్వర్షన్ ఈజ్ బ్యాడ్ అంటున్నాను. ఏదైతే ప్రాసెస్ వాళ్ళు అడాప్ట్ చేశారో దే ప్లేడ్ ఫ్రాడ్ అని చెప్పి మిగతా మెంబర్స్ అప్పుడే క్వశ్చన్ చేశారు. అది ఇంక ఇంట్రీమ్ స్టే ఉన్నది, హాస్పిటల్ కట్టడానికి ఇంట్రీమ్ స్టే ఉన్నది, అయినా కట్టారు, ఇనాగ్రేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇందాక అన్న ఏమన్నట్టు అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అన్నారు. అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉండదు, తప్పు ఇక్కడ జరిగింది, డబ్బు ఇక్కడ సంపాదించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్ట్ ప్రకారంగా ఆ సంస్థ నడుస్తున్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉన్నాయి. ఇది ఎవరి ప్రైవేట్ సంస్థ కాదు. ప్రైవేట్ సంస్థ అయితే ఏసీబీ రాకూడదు. ప్రైవేట్ ఇస్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ కంపెనీ, ఆ మధ్యలో ఉన్నది ఈ ప్రస్తుత సంస్థ. సో వీ హ్యావ్ ఎవ్రీ రైట్, ఏసీబీ హ్యాస్ గోట్ ఎవ్రీ రైట్, ఏపీ గవర్నమెంట్ హ్యాస్ గోట్ ఎవ్రీ రైట్. అవుట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ అనేది ప్రసక్తే ఉండదు. రైట్ రైట్ రైట్. సాంబశివరావు గారు ఏమంటారు, ఈవేళ అమూల్ అనేటువంటి సంస్థకి ఈ మొత్తం దోచిపెడుతున్నారు అన్న పాయింట్? సాయి గారు, మీకు పెద్దలు సుబ్బారావు గారికి, శ్రీధర్ గారికి, సత్యనారాయణ గారికి అందరికీ కూడా నమస్కారం. ముందు అదే సంఘంలో గురించి గత వారం 10 రోజులుగా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా అమూల్ మీద ఏదో ఒక క్లౌడ్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారు కాబట్టి సుబ్బారావు గారి మాటల్లో కూడా క్లియర్గా అది కనిపిస్తుంది. అదేదో సంస్థ, అదేదో గుజరాత్ సంస్థ, అదేదో ఫర్ ప్రాఫిట్ సంస్థ అనేది ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఆయన. కాబట్టి ప్రాబ్లీ విల్ టేక్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అమూల్. 1946లో 1946లో అంటే స్వాతంత్రానికి ముందు త్రిభువన్ దాస్, కేశవదాస్ పటేల్ గారు, అప్పుడు వల్లభాయ్ పటేల్ గారి మద్దతుతోటి బాంబేకి మిల్క్ సప్లై చేయడంలో ఉన్న అవకతవకల్ని కరెక్ట్ చేయడం కోసం బాంబే స్కీమ్ అని ఒక స్కీమ్ ఉండేదట. ఆ స్కీమ్ లో మిల్క్ సప్లై చేయడానికి ఈ గుజరాత్ రైతులకు సరైన గిట్టుబాటు ధరలు రావట్లేదు, దాన్ని ఎట్లా చేయాలనే ఆలోచనలో భాగంగా దే స్టార్టెడ్ ఏ కోఆపరేటివ్. ఒక కోఆపరేటివ్ సంస్థని కొంతమంది రైతులతో ఏర్పాటు చేసుకున్నారు. అది మన భారతదేశంలో ఈ పాల ఉత్పత్తుల్లో మొట్టమొదటి ఐడియా, కాన్సెప్ట్. బనాస్ అనే ప్లేస్, ఖైరా అనే ప్లేస్, రకరకాల ప్లేస్లో వాళ్ళు తయారు చేసుకున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే ఐ థింక్ 1960స్కి వచ్చేసరికి ఉత్పత్తి పెరిగింది, నంబర్ ఆఫ్ రైతులు పెరిగారు, నంబర్ ఆఫ్ కోఆపరేటివ్స్ పెరిగినాయి. ఆ కోఆపరేటివ్ డైరీస్ నంబర్ పెరిగింది. అంటే జిల్లాకి 2-3 జిల్లాలకి 4 జిల్లాలకు కూడా ఎన్నో అనేక కోఆపరేటివ్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరి తరఫున ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది, మార్కెటింగ్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి గుజరాత్లో ఉన్న కోఆపరేటివ్ డైరీస్ అన్ని మనకి విజయ, సంఘం, ఇంకోటి ఉన్నట్టుగా వాళ్ళందరూ ఒక చోటకు వచ్చేసి డాక్టర్ వర్గీస్ కురియన్ గారి నేతృత్వంలో ఈ అమూల్ అనే బ్రాండ్ని, దాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. దట్ ఈస్ ఆల్సో ఏ కోఆపరేటివ్ సంస్థ, అది కూడా కోఆపరేటివ్ సొసైటీనే. ఇవాళ అమూల్కి ఓనర్స్ ఎవరు అంటే దాదాపుగా 36 లక్షలు 37 లక్షల మంది గుజరాత్ రైతులు, వాళ్ళు భాగస్వాములు. దాంట్లో ఉద్యోగస్తులు ఉంటారు, దాంట్లో అడ్వైజర్స్ ఉంటారు, దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ మొత్తం మీద అమూల్ అనే బ్రాండ్ కానీ, అమూల్కి సప్లై చేసే అమూల్ బ్రాండ్ను ఉపయోగించుకునే కోఆపరేటివ్స్ అన్ని కూడా కోఆపరేటివ్సే, సంస్థలన్నీ కూడా కోఆపరేటివ్సే. అంటే అదేదో పబ్లిక్ ప్రైవేట్గా
ఎవరో లాభాలు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోవడానికి అవకాశం లేనటువంటి కోఆపరేటివ్ సంస్థ. అది కూడా MACS కిందే ఉంది, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్. అది కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ లో అదొక భాగం. మ్యూచువల్లీ ఎయిడెడ్ అనే మాట ఎందుకు వస్తుందంటే, ఒక డైరీ ఇంకో డైరీ దగ్గర కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఒక జిల్లాలో ఉన్నటువంటి డైరీ ఇంకో జిల్లాలో వ్యాపారం చేసుకోవచ్చు. ఒక రాష్ట్రంలో ఉన్న డైరీ ఇంకో రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవచ్చు. ఇవాళ అమూల్ రాష్ట్రాలే కాదు, అంతర్జాతీయంగా కూడా వ్యాపారం చేస్తుంది. వ్యాపారం చేయటం వేరు, భాగస్వామ్యం వేరు. అమూల్ వ్యాపారం చేయగలుగుతుందంటే దానికి ఒక బ్రాండ్ క్రియేట్ అయింది, బ్రాండ్ని డెవలప్ చేసుకోగలిగారు. ఆ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గత 50 సంవత్సరాలుగా ఫెయిల్ అయ్యాం. మనం ఏ ముక్కకు ఆ ముక్క, ఏ జిల్లాకు ఆ జిల్లా ముక్కలు చేసుకుని సొంతగా మార్కెట్ చేసుకోవాలని ట్రై చేస్తూ స్టేట్ యాజ్ ఎ యూనిట్ చేయలేకపోయాం. కాబట్టి మనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ లేదు. ఏది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. కర్ణాటకకి నందిని ఉంది, రాజస్థాన్కి సరస్ ఉంది, ఇంకో రాష్ట్రానికి ఇంకోటి ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ కంటూ ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ లో క్రియేట్ అయిన డైరీస్ అన్ని కూడా ఏదో ఒక పార్టీ, ఒక వర్గం చేతుల్లో ఉండిపోయినాయే కానీ నిజంగా ఆ కోఆపరేటివ్ మూవ్మెంట్ ని మీ లక్షలాది మంది రైతులకి దాని ఫలాల్ని అందించలేకపోయినాయి అనేది ముందు మనం గుర్తిస్తూ, అమూల్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్, ఇఫ్ నాట్ వరల్డ్, ఏషియాస్ లార్జెస్ట్ కోఆపరేటివ్ బ్రాండ్ గా, దాని సప్లయర్స్ అందరూ కూడా, దాన్ని వాడుకుంటున్న వాళ్ళందరూ కూడా, ఆ బ్రాండ్ని వాడుకుంటున్న మెంబర్స్ అందరూ కూడా, మెంబర్ డైరీస్ అన్ని కూడా కోఆపరేటివ్స్ గా మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ ఏదైనా ఒక డైరీ మేము కూడా మీ బ్రాండ్ వాడుకుంటాము, మా మా ప్రొడక్ట్స్ని కూడా మీ బ్రాండ్ కింద అమ్ముకుంటాము అనే అరేంజ్మెంట్కి వచ్చింది అనుకోండి. అమూల్ నేర్చుకున్నటువంటి విషయాలు గత 70 సంవత్సరాలుగా ఏమేమి నేర్చుకుందో ఆ విషయాల్ని షేర్ చేసుకోవడానికి అమూల్తో MOU చేసుకుంది అనుకోండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్ ఎనీ సెన్స్. అది ఎవరికో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగం డైరీని తీసుకెళ్లి అమూల్కి దారాదత్తం చేస్తుంది. ఇక్కడ మళ్ళీ అమూలే కాదు, ఇంకో మాట కూడా అంటారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకెళ్లి ఒక గుజరాత్ సంస్థకి దారాదత్తం చేస్తుంది. ఎంత కన్వల్యూటెడ్ స్టేట్మెంట్స్ అండి. ఐ థింక్ అమూల్ ఈజ్ ఇండియాస్ ప్రైడ్. ఇట్స్ ఎ కోఆపరేటివ్ సంస్థ. అది కాదా, దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఎవరికైనా ఇబ్బంది ఉందా? వాళ్ళ హెల్ప్ తోటి మేము కూడా కొన్ని విషయాలు నేర్చుకుని మేము కూడా మా బ్రాండ్ని మీ బ్రాండ్ కిందకు తెచ్చుకుంటాం, లేదా ఇంకో బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాం అనే MOU చేసుకుంటే ఏదైనా ప్రభుత్వం, ఏదైనా డైరీ, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నాలెడ్జ్, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ షేరింగ్ ద బ్రాండ్. ఇన్ఫ్యాక్ట్ అమూల్ అనాలి, మేము వరల్డ్ వైడ్ గా మాకింత మంచి బ్రాండ్ ఉంది, మీ డైరీలో చాలా లేనిపోయిన అపోహలు, లేనిపోయినటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మీ చైర్మన్ గారే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాడు, మీ వల్ల మా బ్రాండ్ డ్యామేజ్ అవుద్దామని చెప్పేసి అమూల్ అనుకోవాలి. ఇక రెండో విషయం, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇచ్చిందనుకోండి, అమూల్ కెనాట్ టేక్ ఈవెన్ ఎ బోల్ట్ ఆఫ్ ఇట్. ఒక నట్ కానీ బోల్ట్ కానీ అమూల్ తీసుకెళ్లేదు. అది మన రాష్ట్రంలో మన డైరీలు చేసుకోలేకపోయినాయి కాబట్టి పాల సేకరణ విధానం దగ్గర నుంచి, క్లీనింగ్ అండ్ స్టోరేజ్ దగ్గర నుంచి, దాన్ని కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మన దగ్గర ఎడిబుల్ ఆయిల్స్ కు వాడే ట్యాంకర్స్ వాడుతున్నారు, ఫ్రీజింగ్ ట్యాంకర్స్ వాడట్లేదు, కోల్డ్ స్టోరేజ్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం నాట్ ఓన్లీ ఫర్ గుంటూరు జిల్లా, మన 13 జిల్లాల్లో ఇమీడియట్ గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. మన ప్రభుత్వానికి అది బాధ్యత ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు చేయటానికి ముందుకు మనం సంతోషపడాలి. కానీ దాన్ని సుబ్బారావు గారు ఎలా మాట్లాడుతున్నారంటే, ఒక 3,000 కోట్లు అప్పు చేసి అమూల్కి ఎదురిచ్చి అమూల్ వాళ్ళ హెల్ప్ మనం తీసుకోవాల్సినంత దుస్థితి మనకి ఏముంది అంటున్నాడు. దుస్థితి కాదు, మన రోడ్లు బాగుండకపోతే మనమే సరి చేసుకోవాలి, మన కోల్డ్ స్టోరేజెస్ బాగుండకపోతే మనమే సరి చేసుకోవాలి, మనకు ట్యాంకర్స్ లేకపోతే మనమే కొనుక్కోవాలి, మన సంఘం ప్రొడక్షన్ మనమే పెంచుకోవాలి, అలాగే మిగతా డైరీల్ని. ఈ ప్రొడక్ట్స్ ని ఒక బ్రాండ్ కింద అమ్ముకోవడానికి అమూల్ వాళ్ళ సహాయం తీసుకుంటున్నాము. అది అమూల్కి వచ్చేది ఏమీ లేదు, వాళ్ళ సైజు పెరుగుద్దే కానీ దాని బెనిఫిట్ ఏమన్నా ఉంటే మళ్ళీ మన రైతులకే ట్రాన్స్ఫర్ అవుద్ది. కాదా? అలా కాకుండా అమూల్లో ఎవరన్నా ప్రైవేట్ గా లాభాలు తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుబ్బారావు గారిని కానివ్వండి, ఇంకెవరినైనా, అంటే అమూల్కి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. అమూల్తో మీరు వెళ్ళాలా వద్దా ఈజ్ ఎ డెసిషన్ టు మేక్. మంచి మన పాయింట్. స్టేట్ గవర్నమెంట్ మనందరం ఆలోచించుకోవాలి. కానీ అమూల్ మీద షాడో,
అమూల్ అనేది ఏదో ప్రైవేట్ సంస్థ, అమూల్ అనే దానికి ఎదురెందుకు ఇవ్వాలి, అమూల్ అనేవాళ్ళు ఈ 3,000 కోట్లు తీసుకుని వెళ్ళిపోతారు. ఇలాంటి మాటలు ఐ థింక్ కోఆపరేటివ్ స్పిరిట్ కి, 75 సంవత్సరాలుగా అమూల్ సాధించిన విజయాలకి, అమూల్ స్ఫూర్తితోటి వాళ్ళ నందిని ఏం చేస్తుందో, సరస్సు ఏం చేస్తుందో, మిగతా స్టేట్స్ లో ఏం చేస్తున్నారో అవి చేయకపోగా, అవి నేర్చుకోకపోగా మన ఉభయ రాష్ట్రాలు తెలంగాణను ఆంధ్ర కూడా పాడి పరిశ్రమలో వెనకబండి అనేది నిజం. పాడి పరిశ్రమ ఇప్పుడు ధాన్యం తర్వాత ఎక్కువగా రైతుకు ఉపయోగపడేది పాడి పరిశ్రమే, బొవైన్ పరిశ్రమ అంటే ఆవు గేదె. ఈ ఆవు గేదెలను మనం అభివృద్ధి చేసి దాన్ని ఒక 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 ఏంటి ఎకానమీ ఆఫ్ స్కేల్ అంటారు. సంఘం ఒకటే చేయలేదు, విజయ ఒకటే చేయలేదు, ఇంకోటి ఒక్కటే చేయలేదు. వీళ్ళందరూ గనక కలిసి ఈ 23 జిల్లాల్లో, ఉభయ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కనుక 23 జిల్లాల్లో వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని రైతులకు ఉపయోగపడే విధంగా వీళ్ళు గనక చేసినట్టు ఈ పాటికే మనం కూడా గుజరాత్ లాగా పాల ఉత్పత్తిలో, ఇఫ్ నాట్ గుజరాత్నే ఫేస్ చేసేవాళ్ళం, ప్రపంచాన్ని ఫేస్ చేసేవాడు. అది మిస్ అయ్యాం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అందిపుచ్చుకోవాలని, ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కోఆపరేటివ్ మూవ్మెంట్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేరింగ్ బెనిఫిట్స్ మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. దానికోసం అంటే దాంట్లో అవకతవకలు జరుగుతాయా, ఇంకేమైనా జరుగుతాయి, చట్టాలుని లాయర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, అవన్నీ చూసుకుంటారు వాళ్ళు. కానీ పొలిటికల్ డెసిషన్ ని నెగిటివ్ లైట్ లో చూడకుండా పాజిటివ్ లైట్ లో ముందుకు తీసుకెళ్లే విధంగా, మన రైతులకు ఉపయోగపడే విధంగా మనం ఆలోచించి ముందడుగేయాలని చెప్పేసి నా కోరిక, నా అభిప్రాయం. రైట్. బొలిశెట్టి సత్యనారాయణ గారు. సార్, చందు సాంబశివరావు చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే అమూల్ అనేది ఒక బ్రాండ్ లైక్ సోనీ కార్పొరేషన్ అని ఉంటుంది కదా. సోనీ అంటే అది ఒకటి కాదు, వాళ్ళ పెన్సిల్స్ దగ్గర నుంచి, టీవీల దగ్గర నుంచి, ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి అన్ని తయారు చేస్తారు. వీళ్ళందరూ కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఉండి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వరల్డ్ వైడ్ అమ్ముతున్నారు. ఆ బ్రాండ్ కి సో మెనీ ఓనర్స్ ఆర్ దేర్, నో ఇండివిజువల్ పర్సన్ లైక్ ఓనర్ గా ఉండరు. అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మన రాష్ట్రం అధినేతలకు ఎప్పుడు చిత్తశుద్ధి లేదండి. ఈయనకి ఉందా అని కూడా నిరూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఆయనకి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవాలి. ఎందుకంటే ఇదివరకు పాలకులకి లేదని ఎందుకు చెప్తానంటే, దేవాలయ భూములు కాలేజీలకు ఇచ్చినప్పుడు, మళ్ళీ ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ భూములు తీసేసుకుంటామని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ పూర్తిగా ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇవ్వడం. ఇలాగేంటంటే ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళు ఒక రకమైన ఫండ్ క్రియేటర్ ని తయారు చేసుకోవడం గురించి అని చెప్పి సంస్థల్ని, లేకపోతే ప్రజల ఆస్తుల్ని వీళ్ళు గుప్తాధిపత్యంలో పెట్టుకుంటున్నారు. ధూళిపాల నరేంద్ర గారు 100% అక్కడ ఓనర్ గానే బిహేవ్ చేశారు తప్ప, ఇప్పటికీ కూడా టీడీపీ వాళ్ళు వెళ్ళి ఏమంటారు డిబేట్స్ లో, మా ధూళిపాల నరేంద్ర పైన ఉంటే ఎవడైనా వచ్చి ఆపుతాడా, 300 మంది కాదు 500 మందిని వచ్చినా కొట్టేస్తాడన్న పద్ధతిలో చెప్తున్నారు. అది వాళ్ళకే నష్టం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ధూళిపాల నరేంద్ర ఏ తప్పు చేయకపోతే ఆయన కడిగిన ముత్యంలాగా వచ్చేస్తాడు నష్టంలా. కానీ ఇతను ఇదివరకు ఈ సంగం డైరీ, తర్వాత తిరుమల డైరీని ఇంకోటి పెట్టారు. ఇందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ అక్కడికి వెళ్ళారు. అది ఒక రకంగా దాన్ని నాశనం చేశారు. అలాగలా తగ్గించి మనం సంగం డైరీని చంపేసి, లేకపోతే చిత్తూరు కోఆపరేటివ్ డైరీని చంపేసి హెరిటేజ్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ లో బ్రాండ్ క్రియేట్ చేయకుండా లేరు. అంతకదా కోఆపరేటివ్ సొసైటీస్ బ్రాండ్ కాకుండా ఒక హెరిటేజ్ బ్రాండ్ తయారు చేసి దాన్ని ఇప్పుడు ఎంఎన్సీ లెవెల్ తీసుకెళ్లిపోతారు, అమూల్ లెవెల్కి. రాకపోతే అమూల్ కూడా రేపు పొద్దున కొనేస్తారు వాళ్ళు, ఆ లెవెల్ తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం ప్రజల తరపున పనిచేయకుండా ఒక వ్యక్తి తరపున పనిచేస్తే ఎలాగుంటుందో గతంలోనే మనం చూసాం. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అమూలు దోచిపెట్టేస్తున్నారు, గుజరాత్ అంటే గుజరాత్ యాంటీ బీజేపీ తీసుకొద్దామనే ఉద్దేశంతో వాళ్ళే కాదు, రెండు ప్రతిపక్షాలు, వైట్ అండ్ బ్లూ మీడియా, ఎల్లో మీడియా రెండు కూడా కంటిన్యూస్ గా ఇది బీజేపీ అన్యాయం చేసేస్తుంది రాష్ట్రానికని చెప్తూ వస్తున్నారు. నేను చూసేది ఏంటంటే ఇక్కడ సంగం డైరీ తాలూకా మేనేజ్మెంట్ తప్పు, కానీ దాన్ని డీల్ చేసే పద్ధతి కూడా ఇంకా స్మూత్ గా చేయొచ్చు. ఇంత అంటే మనం రుబాబ్ చూపించి, అధికారం చూపించి అంత పని చేయక్కర్ లేకుండా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుందని మన ముఖ్యమంత్రులు చూడండి. ఒరిస్సా ముఖ్యమంత్రి ఉన్నారు, ఇప్పుడు న్యూస్ పేపర్లో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి కింద కంటిన్యూ అవుతున్నారు. మన ముఖ్యమంత్రులు ఉన్నారు, రోజు న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ లో ఉంటారు, పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు. ఏమంటే వీళ్ళకి సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఒక అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు రేపు పొద్దున ఇది భారతీయ మిల్క్ అయిపోద్దేమో, హెరిటేజ్ మిల్క్ ని చంపేసి చిత్తూరుని డైరీని ఆయన చంపేస్తే, చిత్తూరు కోఆపరేటివ్ డైరీని, ఈయన సంఘం కోఆపరేటివ్ డైరీ ఇది ఈయన చెప్పేసి మొత్తానికి తీసుకెళ్లి మళ్ళీ ఏమైనా భారతీయ డైరీ అయిపోతుందో ఇంకొకటి అయిపోతుందో అని వాళ్ళ అనుమానం.
నేను చెప్పేది ఏంటంటే దీంట్లో చట్టపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చంద్ర సాంబశివరావు గారు డైరెక్ట్ గా అటువంటిది తీసుకొచ్చి పైకి ఇదిగో ఇది తప్పు ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటే పర్వాలా. నెక్స్ట్ మన రాష్ట్రంలో డైరీ డెవలప్మెంట్ అనేది నిజంగా ఇదివరకు విశాఖ డైరీ ఒక ఆడారు తులసిరావు గారు, ఇప్పుడు సంఘం డైరీ పలానా అతను, ఆ సంఘం డైరీ నాశనం చేసిన వాళ్ళు తిరుమల డైరీ, వాళ్ళు వేల కోట్లకి పడగలెత్తేశారు. ఇది ప్రమోటర్ ఎవరైతే ప్రమోటర్లుగా ఉన్నారో వాళ్ళు పడగలెత్తారు, రైతుల ఎత్తల. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రైతులు అభివృద్ధి చెందేటట్టుగా, పాడి పరిశ్రమ కానీ రైతులు కానీ అభివృద్ధి చెందేటట్టుగా డైరీలు రావాలి, వాటిని మనం సపోర్ట్ చేయాలి. ఇందులో కూడా మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏ రకంగా పెట్టుబడి పెడుతుంది, ఎందుకు పెడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పెడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనతో ఉంటుంది, ఆ బ్రాండ్ మనకు ఉండిపోతుంది, ఆ తర్వాత మనం అమూల్ కాకపోతే ఇంకొక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాం అనేది ఉండాలి. అది మన దాని మీద దృష్టి పెట్టడం మానేసి మా వాడిని పట్టుకోవద్దు, మా బీసీ నాయకుని పట్టుకోవద్దు అని ఇదివరకు అచ్చెన్నాయుడు పట్టుకుని మాట్లాడారు. ఆయన తప్పు చేయలేదని చెప్పడంలా, ఇప్పుడు కూడా నరేంద్రని పట్టుకోవడం తప్పు అంటారు, కానీ నరేంద్ర తప్పు చేయలేదని అనడంలా. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఓట్ ఫర్ నోట్ కేసులో కూడా నేను మాట్లాడింది నేను కాదని అనలా, నువ్వు రికార్డ్ చేసే అధికారం ఎవడిచ్చాడంటాడు. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం పై కంట వాళ్ళ కుటుంబ సభ్యుల పైన, వాళ్ళ సొంత ఆస్తుల పైన, సొంత ఆస్తుల ప్రమోషన్ పైన, ఈ 2 ఎకరాలు వచ్చినోడు 2000 ఎకరాలు అవుతాడు, ఆయన ఏమీ లేనో అప్పు చేసి డాక్టర్ చదివినాడు లక్షల కోట్లు అధిపతి అవుతాడు, ఇలా వెళ్తూ ఉంటారు. అదేంటంటే ఆ క్విట్ ప్రోకోల్ కంటిన్యూ అవుతున్నాయి. దాని ప్రజలే మేల్కొని ఏదో రకం దారి తీసుకురావాలి తప్ప, ఇది ఈ రోజైతే నేను సంఘం డైరీకి సంబంధించి వాళ్ళు చేస్తున్నది తప్పు అని నేను అనుకోను. కానీ తప్పు చేస్తే మాత్రం డెఫినెట్ గా మనం నిందించాలి. ఒకటి, ఆ ప్రాసెస్ లో ఎలాగైతే ఆ ప్రొసీజర్ తప్పు అని చెప్పి ఇందాక అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్పారో, అలాగే వీళ్ళ ప్రొసీజర్ కూడా దౌర్జన్యం కనబడకుండా చట్టపరంగా నోటీస్ ఇచ్చి, ఆ నోటీస్ చేయకపోతే ఆ చట్టపరంగా యాక్షన్ తీసుకుని అలాగ ఉండాలి తప్ప సడన్ జర్కులు ఇచ్చేసి మన అథారిటీ చూపించే పద్ధతులు ఉండకూడదు. ప్రభుత్వ అథారిటీ లాగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు అథారిటీ లాగా ఉండకూడదు. అది చేస్తే చాలా మంచిదండి. రైట్. ఇక్కడ సుబ్బారావు గారు, ఈ మనిషి అంటే సంఘం డైరీ తప్పు చేసిందంటారా, చేయలేదనుకుంటున్నారా? అమూల్కి ఇవ్వడం మాత్రమే తప్పు అనుకుంటున్నారా, లేకపోతే కనుక అమూల్ కోసమే సంఘం జోలికి వచ్చారనుకుంటున్నారా? ఒకటి ఏసీబీ రైడ్ అనేది ఈ యొక్క డైరీ ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కంపెనీలోకి వెళ్ళిందో వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ కాదు, కాబట్టి అది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో ఉంది. ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవాలా, దాదాపుగా 12 సంవత్సరాలు ఏమో అయిపోతా ఉంది, అప్పటి నుంచి అది నడుస్తూనే ఉంది. ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించండి సాయి గారు, ఈ సంస్థ లాభాల వాటా నడుస్తున్న సంస్థ. మీరు అమూల్ చూడండి, గుజరాత్ ప్రభుత్వం ఎంత గొప్పగా కోఆపరేట్ చేస్తుందో దాని అభివృద్ధి కోసం. అలాగనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీల్లో ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత కోఆపరేట్ చేసి వాటిని డెవలప్మెంట్ కావాల్సిన చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ఇతర రాష్ట్రాలు దానికి ఎందుకు అంతకు ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు? వాళ్ళకే పాలు పోయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ల స్థాయి దగ్గర నుంచి దిగువ స్థాయి అధికారుల వరకు ప్రభుత్వం తరఫున ఎందుకు వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నారు? ఇది ఈ రాష్ట్రంలో ఉండే సంస్థలను దెబ్బతీయడం కాదా? ఇది ఒకటండి. రెండోది, విశాఖ డైరీ మీరు అబ్జర్వ్ చేయండి. విశాఖ డైరీ కూడా ఇలాగనే ప్రొడ్యూసర్ కంపెనీ కింద కన్వర్ట్ అయింది. ఇదే ప్రొసీజర్లో చెప్పండి, మిస్ అవుతుంది వాదనలు నిజం అనిపిస్తుంది లేదా? కాబట్టి ఒక డైరీ మీద ఏమో సానుకూలంగాను, అదే పద్ధతి అనుసరించిన డైరీ మీద సానుకూలంగాను, నీకు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి దాని మీద ఒక విధంగాను వ్యవహరించడం అనేది అది సరైన విధానం కాదు. నీకు తప్పు అనుకుంటే ఆ పద్ధతి అనుసరించిన అన్నిటి మీద కూడా ఇదే పద్ధతి అనుసరించు కామన్గా. కానీ వివక్షత చూపించడం అనేది అది కరెక్ట్ కాదు సాయి గారు. ఎందుకంటే దీంట్లో వివక్షత కనబడతా ఉంది. ఈ వివక్షత కనబడటం ద్వారా ప్రజలకి ప్రభుత్వం చేసే విధానాలు కక్ష సాధింపు చర్యలుగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం సాయి గారు, పాల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ 3 లేదా 4 స్థానాల్లో ఉంది. పాల ఉత్పత్తిలో మంచి ప్లేస్లో మనం ఉన్నాం. పాల ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఉంది దేశంలోనే. కాబట్టి అంత పాల ఉత్పత్తి నుండి కేంద్రాల్లో ఉన్న ఉత్పత్తి నుండి ఈ రాష్ట్రంలో పాల డైరీల్ని ఎందుకు మనం అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకోవట్లా? ఎందుకు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలను తీసుకొచ్చేసి ఈ రాష్ట్రంలో వాళ్ళకి ధనాదత్తం చేయడానికి, వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి,
వాళ్ళకి సహకరించడానికి అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం మొత్తం కూడా ఎందుకు దాసోహం అవుతా ఉంది? ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది సాయి గారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఇది నిజంగా కనుక ప్రొడ్యూసర్ కంపెనీ ప్రాపర్ గా వాళ్ళు కనుక అయి ఉంటే ఈ ఏసీబీ కేసులు, ఈ కేసులు నిలబడవు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకుంటే ఏసీబీకి కూడా అధికారం ఉండదు. కానీ రెండోది, మీరు చెప్పినట్టుగా సుబ్బారావు గారు ఇక్కడ ఒక చిన్న అమూల్ పాయింట్. ఏదైతే ఉందో, చెప్పండి సాయి గారు. ఇక్కడ బేసిక్గా హలో. ఇంతకు ముందు ఆ సభ్యులలో అంటే ఏదో బలవంతంగా లాక్కున్నట్టుగా ఇప్పుడు అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజాలను కూడా డైరెక్టర్లుగా తొలగిస్తే వాళ్ళు ధర్నాలు చేశారు ఆ రోజున సంగం డైరీ నుండి. కోర్టుకు కూడా వెళ్ళారు దాని మీద. ఒకటి. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ డబ్బులతో ఒక పర్సనల్ ట్రస్ట్, ఆయన చైర్మన్ గారి నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్తో ఒక హాస్పిటల్, DVC పేరు అదేం మీద ఫ్రీగా ఏం లేదు అక్కడ DVC పేరు ట్రీట్మెంట్, మీద. అవును. జనాల దగ్గర నుంచి ఫీజులే వసూలు చేస్తారు. రెండో పాయింట్, ఒక్క మాట. రెండవది అదొకటి. మూడో పాయింట్ వచ్చేటప్పటికి మీరన్నట్టే ఏమన్నా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ, అంటే ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఇట్లా ఒక బ్రాండ్ అమూల్ తరహాలో ఏదన్నా ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంటే జగన్ సర్కార్ వచ్చి పీకేసి అమూల్ వాళ్ళకి ఇస్తోందా? ఇక్కడ ఒకటి సాయి గారు, ఇక్కడ మనం చూడాల్సింది రెండు అంశాలు ప్రధానంగా చూడాలి. ఒకటి, అసలు పబ్లిక్ సర్వెంటా ఈ సంస్థ, ఫోటో కాదు. అలానే ఏపీ గవర్నమెంట్కి హక్కు ఉందా లేదా, లేదంటే ఏసీబీకి హక్కు ఉందా లేదా, ప్రభుత్వం ఏ దృష్టితో అమూల్ని ఈ రాష్ట్రంలో ప్రోత్సహిస్తూ ఉంది, ఎదురు పెట్టుబడులు పెడతా ఉంది, అధికారులను సైతం పూర్తిగా సహకరించే విధంగా రైతుల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది, ఇవి ప్రధానమైనవి. దీంట్లో ఉన్న మోటివ్ ఏంటి? దీంట్లో చాలా స్పష్టంగా సాయి గారు ఇక్కడ మోటివ్ అయితే కనపడతా ఉంది. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం అయితే మోటివ్ గతంలో కూడా మన పత్రికలో చూసాం సాయి గారు. ఈయన్ని ఎండి గారిని టీడీపీని వదిలేసి అధికార పార్టీలోకి రమ్మని చెప్పేసి ఒత్తిడి చేస్తామన్నారని చెప్పేసి ఒక గాలివాటమో లేకపోతే ఎలానో మొత్తానికి పత్రికలో వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలు అది నమ్మటానికి కావాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఎంచేతంటే నీవు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే సాయి గారు అనేకమైన గైడ్ లైన్స్ ఉన్నాయి. కరోనా సమయంలో 300 మందిని ఇంట్లోకి చొరబడే విధంగా నువ్వు చేస్తే అంత అవసరమా? 41 నోటీస్ ఇవ్వచ్చు కదా. కానీ సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చాలా ఎక్కువ కాలం ఉన్నది, ఎప్పుడో 12 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో సంబంధించిన నేరంగా చెప్తా ఉన్నారు. ఇది అంతకాలం ఎప్పుడో పురాతన కాలం నాటి జరిగిన సంఘటనని ఈ రోజు నువ్వు చేయాలంటే దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా విచారించి అప్పుడు మాత్రమే ఒక కంక్లూజన్కి వచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. దీని మీద ప్రాపర్గా ఇప్పటికీ ఏసీబీ దగ్గర పూర్తి సమాచారం లేదండి. ప్రాపర్గా ఎక్కడ వైలేషన్ చేశారో లేదు ప్రాపర్గా సమాచారం. అది న్యాయస్థానం తెలిపే పరిస్థితి లేదు. ఈ రోజున నిన్నే పోలీస్ కస్టడీకి తీసుకున్నారు రాజమండ్రిలో, సెంట్రల్ జైలు నుంచి రాజమండ్రి ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు. నిన్నటితో అయిపోయింది పోలీస్ కస్టడీ 3 రోజులు. కాబట్టి ఇంకా సమాచారం తీసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. నువ్వు అదే కాకుండా 161 నోటీస్ ఇచ్చో లేదంటే ఇంక ఇతర నోటీసులు ఇచ్చో ఆయన దగ్గర నుంచి ముందు విచారణ చేసి ఆయన సమాచారం తీసుకొని నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా ఒక ఫైనల్ కంక్లూజన్ వచ్చిన తర్వాత ఏసీబీ వాళ్ళు నిజమే మనకు హక్కు ఉంది, దీంట్లో లోపాలు జరిగినాయని చర్యలు తీసుకోవడం వేరు. రైట్. ఆడియో మిస్ అవుతుంది సుబ్బారావు గారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీధర్ గారు ఏమంటారు? అంశాలు ఇందాక మాటలు చెప్పాను. ఇది కోఆపరేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద బైలాస్ ఉన్నాయి, మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వాట్ ఈస్ వాట్ అన్నది. ఫిషరీస్ కోఆపరేటివ్స్కి ఉన్నాయి, బిల్డింగ్ మన మిల్క్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, గొర్రెల పెంపకానికి ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ సొసైటీస్, అర్బన్ బ్యాంక్స్ అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిందకు వస్తుంది. ఇది పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కూడా ఉన్నది. అంటే ఇది ఈ లా ఏదో సెపరేట్ లా, ఇది ఢిల్లీకి సంబంధించింది వేరే అన్నదానికి ప్రూఫ్ చూపిస్తున్నాను. ఈ లాస్ కింద ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హక్కు ఉన్నది.
లాస్ట్ ఇయర్ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఏసీబీకి రోల్ ఉందా లేదా, వెదర్ ధూళిపాటి నరేంద్ర ఈజ్ అ ప్రైవేట్ పర్సన్ ఆర్ ఎ పబ్లిక్ పర్సన్ ఆర్ ఏసీబీ హ్యాజ్ ఎ రోల్ ఆర్ నాట్. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్టేట్ ఆఫ్ గుజరాత్ వాజ్ మన్సుఖ్భాయ్ కంజీభాయ్ షా, స్టేట్ ఆఫ్ గుజరాత్ వాజ్ మన్సుఖ్భాయ్ కంచీభాయ్ షా. దాంట్లో జడ్జిమెంట్లో వీళ్ళు సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిలు ముగ్గురు కరప్షన్ ఉన్నది, దానికి రెస్పాండెంట్, అది ట్రస్ట్ సొసైటీ, అది ఆ ట్రస్ట్లో కూడా మెంబర్స్ కూడా ఏసీబీ కింద వస్తారని చెప్పి మొత్తం అది అపీల్కి వెళ్ళి అంతా అరెస్ట్ చేసి అంతా జరిగిన తర్వాత సుప్రీంకోర్టు అపీల్ చేసింది. ఒక ట్రస్ట్ సొసైటీలోనే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి ఆ డొనేషన్స్ కలెక్ట్ చేసి మిస్మేనేజ్మెంట్ చేస్తేనే తప్పు, వాళ్ళు ఏసీబీ కింద వస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఒక ప్రైవేట్ సంస్థగా దారాదత్తం మార్పించేసుకుని కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ అయినా కూడా కోఆపరేటివ్ సంఘం కింద దాన్ని ప్రైవేట్ సంస్థగా వాడేసుకుంటే తప్పు కింద ఎందుకు రాదు? అండ్ వై హీ నాట్ అకౌంటబుల్ అండర్ ఏసీబీ? ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బట్టి హీ కెన్ బీ అకౌంటెడ్ ఫర్ ఏసీబీ. ఇందాక ఏమంటున్నారంటే ఆయనకి ఏదో నోటీస్ ఇచ్చి కనుక్కోవాలన్నారు. సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉన్నది, డైరెక్ట్గా కోఆపరేటివ్ సొసైటీలోనే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది, ఇన్వర్డ్ లేదు, అవుట్వర్డ్ లేదు. ఏ కాగితం అయితే బేస్ చేసుకుని ఈ కన్వర్షన్ అయితే చేశారో ధూళిపాటి నరేంద్ర, దట్ ఈస్ బ్యాడ్ ఇన్ ద ఐ ఆఫ్ ద లా ఇన్ రికార్డ్ ఆల్సో. అది డైరెక్ట్ ఎవిడెన్స్ ఉన్నది, ఫోర్స్డ్ ఫ్రాడ్ ప్లే చేశారన్నది. ఇన్వర్డ్లో లేదు, అవుట్వర్డ్లో లేదు, ఒక కాగితం చూపించి దే ప్లేడ్ ఫ్రాడ్ అండ్ దే గాట్ కన్వర్టెడ్. ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? ఆ కాగితం మీరు తెచ్చారా, మీ వాడు తెచ్చాడా, ఎవరు తెచ్చారా అని అడగడానికి తప్ప. బట్ ఏంటంటే ఆ కాగితమే ఆయన బేస్ చేసుకుని కదా రిప్రజెంటేషన్లు చేసి బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకుని ల్యాండ్ కన్వర్షన్ చేసి అవన్నీ చేశారు, వ్యాపారం నడిపారు. సో రెండోది ఏంటంటే ఇందాక పదే చెప్తున్నాను, క్వాష్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళు కేసులు వేశారు, క్వాష్కి అలౌ చేయలేదు, ఎఫ్ఐఆర్నే క్వాష్ చేయమన్నారు. దెన్ స్టే ఇమ్మన్నారు, నాట్ టు గో ఫర్దర్ అన్నారు, లేదు కుదరలేదు. నాట్ టు అరెస్ట్ అన్నారు, కుదరలేదు. సరే హెల్త్ పర్మిట్ చేయలేదు కాబట్టి నిన్న మొన్న ఎంక్వైరీ చేశారు, బట్ హాస్పిటల్కి పంపించారు ఆయన్ని. సో ఇవంతా కూడా ఓపెన్ అందరికీ తెలిసిన విషయమే కదా. అండ్ ఇది ఐ ఆఫ్ ద లాలో కూడా ఆర్గ్యుమెంట్లు జరిగినాయి. అండ్ ఇవన్నీ కూడా స్పెషల్ హౌస్ మోషన్స్, లంచ్ మోషన్స్, ఇవన్నీ కోర్టులో జరగట్లేదు. రెండో ప్రధానంగా వీళ్ళు పదే అంటున్నారు 300 మంది ఆయన ఇంట్లోకి వెళ్ళారని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి బయటకు ఉన్నారు. సేమ్ ముప్పల్ సుబ్బారావు గారు కానీ తెలుగుదేశం నాయకులు మాట్లాడినప్పుడు నా ఇంటికి ఒక 10 సార్లు 10 మంది 20 మందిని పంపించారు హౌస్ అరెస్ట్కి. సరే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎప్పుడు అరెస్ట్ చేయలేదు, అది వేరే ఇష్యూ, అది వదిలిపెట్టేయండి. బట్ ముద్దగడ పద్మనాభం ఇంటికి 6,000 మంది వచ్చారు కదా, ఆ విలేజ్లోకి 6,000 మంది వచ్చారు. నేను ఎంక్వైరీ చేస్తే భారతదేశంలో హిస్టరీ అంటండి అది. ముద్దగడ పద్మనాభం కాపు ఎజిటేషన్ అప్పుడు 6,000 మంది ఒక సింగిల్ విలేజ్ లొకేషన్లోకి రావడం. నేను పలుసార్లు లోపలికి వెళ్ళడం జరగడం, బయటికి జరగడం జరిగింది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే అలౌడ్ మీ. ఇంట్లోకి ముద్దగడ పద్మనాభం ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక 1000 మంది లోపలికి వెళ్ళారు, ఇంట్లోకి వెళ్ళారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, వీడియో ఎవిడెన్స్ ఉన్నది. ఇక్కడ ధూళిపాటి నరేంద్ర ఊర్లోకి వచ్చారు అండ్ ఇంట్లోకి వెళ్ళింది 2 ఆఫీసర్స్ వెళ్ళారు. బట్ వీళ్ళు ఎలా క్లెయిమ్ చేస్తారంటే మభ్యపెట్టడానికి ప్రజల్ని 300 మంది ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయారంట. ఆయనదేం మరీ పెద్ద ఇల్లు ఏం కాదు. ముద్దగడ పద్మనాభం గారి ఇల్లు విలేజ్లో ఉన్నది కాబట్టి, 1 ఎకరంలో ఉన్నది కాబట్టి, ఆ పక్కనే పొలం ఉన్నది కాబట్టి 4 పక్కల నుంచి వెళ్ళారు ఆయన ఇంట్లోకి 500 మంది. అండ్ దే అబ్యూజివ్గా లాంగ్వేజ్ యూజ్ చేశారు అండ్ ఇంప్రాపర్గా యూజ్ చేశారు. అండ్ దే ఓపెన్లీ సెడ్ లైక్ వీ హ్యావ్ హైయర్ అథారిటీస్ ఆర్డర్స్ టు మీ ఇల్ ట్రీట్ యూ. ఇవన్నీ కూడా అంత వీడియో ఆడియో ఎవిడెన్స్ ఉన్నది. ఆ విధంగా ఏమీ కాదు కదా. మీరు చూడండి, అచ్చెన్నాయుడు గారు ఇంటికి వెళ్ళాము, 2 ఆఫీసర్సే లోపలికి వెళ్ళారు, నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత చదువుకున్నారు ఆయన, నేను రెడీ అయ్యి వస్తానన్నారు. రెడీ అయ్యి వచ్చి కారు ఎక్కారు. ఫస్ట్ అథారిటీ లేదన్నారు అచ్చెన్నాయుడికి నోటీస్ ఇవ్వడానికి, అది అథారిటీ ఉన్నది తర్వాత ప్రూవ్ అయింది. అరెస్ట్కి అథారిటీ లేదన్నారు. అచ్చెన్నాయుడు కూడా లా చదివాడు, ఎర్రనాయుడు గారు అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ మేమందరం చదివిన వైజాగ్ లా కాలేజీలో చదివారు వీళ్ళందరూ కూడా. అండ్ కనుక్కున్నాడు, మాట్లాడాడు. బట్ తర్వాత ఏమన్నారు, ఆయన వైఫ్ చేత ఏం చెప్పించారు, అసలు రాత్రంతా అసలు నిద్రపోనివ్వలేదు, తెల్లవారుజాము 3 గంటలకు వచ్చారు, పొద్దున 7 o'clock వెళ్ళారు, 6:30, 7కి వెళ్ళారు అరెస్ట్ ఫస్ట్. అప్పుడు ఫర్ దట్ మ్యాటర్ సాయి మీకు గుర్తుందో లేదో, మీరు ఆ రోజు మన డిస్కషన్లో మీరు ఒకరిని పంపించి ఫస్ట్ విజువల్ ప్రైమ్ 9లోనే వచ్చింది, నాకు బాగా గుర్తు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఆ రోజున సమ్ రిపోర్టర్ హ్యాస్ వెంట్ బై 2-wheeler అండ్ రికార్డెడ్ దట్ అండ్ బ్రాట్ ఇన్ ది ప్రైమ్ 9 ఓన్లీ. అచ్చెన్నాయుడు అరెస్ట్. చక్కగా కారు ఎక్కారు, తీసుకుని వెళ్ళారు, హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు, చెక్ చేశారు, తర్వాత అరెస్ట్ చూపించారు. ధూళిపాటి నరేంద్ర కూడా అంతే కదా. అంటే ఉట్టిన మభ్య పెట్టడానికి ఒక ఆర్టికల్ రాయడం ఒక పత్రికలో, అది ఆ టీవీ చర్చలో డిస్కషన్ పెట్టడం, దాని మీద మా ఒపీనియన్ అడగడం, దిస్ ఈజ్ నాట్ ఫేర్.
ఎనీ గ్రౌండ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఇమాజినేషన్ ఆల్సో రైట్ దీస్ ఆర్ టూ సెపరేట్ ఇష్యూస్. అమూల్ ఈజ్ సెపరేట్, దిస్ ఈజ్ సెపరేట్. ఇందాక చెప్పిన ఫర్దర్ క్లారిఫికేషన్ చెప్తాను. రైట్ ఉమ్మడి ఒక్క నిమిషం, జస్ట్ 2-3 పాయింట్స్. విజయ అనేది బ్రాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నది. ఆ విజయ అన్న బ్రాండ్ని ఏ విధంగా మిస్యూజ్ చేశారో అందరికీ చెప్తాను. ఆ విజయ బ్రాండ్ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు కోర్టులో కేసు ఉన్నది. ఆ విజయ డైరీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఏపీ బిల్ ప్రకారంగా షేరింగ్ 48-52% కాకుండా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నదో అది కూడా సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. విజయ డైరీకి ఉన్నప్పుడు ఈ మార్కెటింగ్ అంటే సప్లై ఆఫ్ మిల్క్ అండ్ సేల్స్ కోసం అని చెప్పి టెండర్లు ఫాలో చేసి కాల్ఫర్ చేసినప్పుడు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వమన్నారు. బ్యాంక్ గ్యారంటీ ఫ్రాడ్ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చారు. అయినా కూడా వాళ్ళకి టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చిన తర్వాత మిల్క్ ప్రతిరోజు సప్లై చేస్తారు కదా మిల్క్. దే గేవ్ పోస్ట్ డేటెడ్ చెక్స్. ఏది ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలి కదా. ప్రతిరోజు తెచ్చుకుంటారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కదా ఈ సప్లయర్స్. ఆ పోస్ట్ డేటెడ్ చెక్స్ సబ్మిట్ చేయలేదు. పోస్ట్ డేటెడ్ చెక్స్ మాయమైపోయినాయి అంట, పోయినాయి అంట, లాస్ట్ అంట, అవుట్డేటెడ్ అయిపోయింది. 3 months, 4 months, 5 months. అలాగా దే కాజ్డ్ హ్యూజ్ లాస్ ఫర్ విజయ డైరీ. విజయ డైరీ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీ ఎందుకు ఇంత నష్టాల్లో అంటే అక్కడున్న కొంతమంది స్టాఫ్, కాంట్రాక్టర్సు, ఈ సప్లయర్సు దే ప్లేడ్ ఫ్రాడ్ అండ్ విజయ డైరీ. అందుకని ఆ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయలేపారు. ఇందాక సాంబశివరావు గారు చెప్పిన విధంగా ఏ జిల్లాకు ఆ జిల్లాక ఒక కోఆపరేటివ్ పెట్టి వేరే బ్రాండ్, వేరే పేర్లు అవన్నీ చేశారు. సంగం డైరీ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ ఇట్ ఈస్ విజయ డైరీ కింద స్టార్ట్ అయినట్టే. బట్ సంగం డైరీ అని పేరు పెట్టుకుని దాన్ని స్లోగా పర్సనల్ ప్రాపర్టీ కింద కన్వర్ట్ చేసేసుకున్నారు. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో కూడా కొంతమంది ఏదైతే విజయ డైరీ కింద స్టార్ట్ అవ్వాలో గుజరాత్లో స్టార్ట్ అయినవన్నీ కూడా సేమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో స్టార్ట్ చేశారు. జస్ట్ ఆ పేర్లు చెప్తాను. ఖైరా డిస్ట్రిక్ట్, మెహసానా డిస్ట్రిక్ట్ పేర్లు, సూరత్ డిస్ట్రిక్ట్, బరోడా డిస్ట్రిక్ట్, వల్సాడ్ డిస్ట్రిక్ట్, ఇలా డిస్ట్రిక్ట్ వైజ్ డైరీలు స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక కోఆపరేటివ్ ఫెడరలిజంలోకి వచ్చి అమూల్ బ్రాండ్ అని మార్కెటింగ్కి బ్రాండ్ నేమ్ పెట్టుకుని వాళ్ళు ఒక గుజరాత్ కోఆపరేటివ్ సొసైటీ కిందకి వచ్చారు. బట్ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందంటే కొన్ని జిల్లాల్లో విజయ డైరీ కింద డిస్ట్రిక్ట్లో నడిచినాయి. రాజమండ్రిలో జరిగింది, అలా వేరే చోట్ల జరిగినాయి. తర్వాత క్రమేపీ పేరు మార్చేసుకున్నారు. ఎందుకంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ రావడం వల్ల విశాఖ డైరీ వచ్చేసింది, ఇది సంగం డైరీ వచ్చేసింది. సో విజయ డైరీ అనేది డైల్యూట్ చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో. సో అందుకు విజయ డైరీ ఎస్టాబ్లిష్ అవ్వకుండా జరిగింది. సో అందుకని ఉమ్మడి బ్రాండ్ అనేది ఆంధ్ర రాష్ట్రం లేకుండా పోయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని బ్రాండ్లు ఉన్నాయంటే ఒక 5-6 ప్రభుత్వ బ్రాండ్స్, అంటే కోఆపరేటివ్ సొసైటీ కూడా ప్రభుత్వ బ్రాండ్స్ అంటాం కదా, దే రిలేటెడ్ ఓన్లీ. సో ఆ ప్రభుత్వ బ్రాండ్స్ 5-6 బ్రాండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్రాండ్స్ 10 ఉన్నాయి. సో 15 బ్రాండ్స్తో ఉన్నప్పుడు మనం కంపీట్ చేయాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరైతే రైతు వారికి ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ప్రైస్ రావాలంటే అమూల్ని తీసుకుని రావడం జరిగింది, విచ్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఏదైతే ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం, చిల్లింగ్ సెంటర్స్ కానీ, బాట్లింగ్ యూనిట్స్ కానీ, ఏదైతే కోల్డ్ లింకేజ్ ఉన్నదో ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా మనకి అల్యూమినియం క్యానుల్లోనూ ఇప్పుడు ప్లాస్టిక్ క్యాన్స్ వచ్చినాయి, చిన్న క్యాన్లు, పెద్ద క్యాన్లు. దాంట్లో ఆటోలో కానీ బస్సులో కానీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. క్వాలిటీ దెబ్బతింటున్నది, వెన్న శాతం దెబ్బతింటున్నది. రైతులకి రావాల్సిన రేట్ రావట్లేదు, ఎందుకు వెన్న శాతం తగ్గితే. కొంతమంది నీళ్లు పోస్తున్నారు. అలా కాకుండా ఎక్కడికెక్కడ చిల్లింగ్ యూనిట్ 780 విలేజెస్లో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, మిగతా కూడా స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, క్వాలిటీ మెయింటైన్ అవుతుంది, వెన్న శాతం మెయింటైన్ అవుతుంది. ఎవరైతే రైతులు ఈ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మిల్క్ చిల్లర్కి ఎవరు సప్లై చేస్తే మంచి రేటు కూడా వాళ్ళకి వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే రైతులకి మంచి రేటు రావాలి, పాడి పరిశ్రమ డెవలప్ అవ్వాలి. మన ప్రభుత్వ స్కీమ్లు ఉన్నాయి పాడి ఇవ్వడం అన్నది, ఆ స్కీమ్ కూడా బెనిఫిట్ పొందాలంటే అల్టిమేట్లీ వాళ్ళకి సేల్ అయ్యి వాళ్ళకి ప్రైజ్ వచ్చి రేట్ వస్తేనే కదా. ఇంకోటి ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ అండి, పదే లింకప్ చేయడం భారతీయ డైరీ అవ్వచ్చు అది ఇది అంటే దిస్ ఇస్ అట్రాషియస్ అండి, దిస్ ఇస్ అట్రాషియస్. అమూల్ ఈజ్ నోవేర్ రిలేటెడ్. కిక్ బ్యాక్, అమూల్ కిక్ బ్యాక్ ఇస్తుందా? అది ప్రభుత్వ సంస్థ లేకపోతే కోఆపరేటివ్ సంస్థ, అది ఎందుకు ఇస్తుంది? సో దీస్ ఆర్ ఆల్ అబ్సర్డ్. పబ్లిక్ అందరికీ తెలుసు కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ దీస్ ఆర్ నాట్ వారంటెడ్, అన్వారంటెడ్. రైట్. బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఇక్కడ ప్రభుత్వం విల్లింగ్ఫుల్గా నాశనం చేయడం అనేటువంటి పాయింట్లో మీరేమనుకున్నారంటే అమూల్ అనేటువంటి దానికి ఇవ్వడం అనేది ఈ 1,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ సొత్తు అనే పాయింటే ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తుంది నిన్నట్టుండి తెలుగుదేశం పార్టీ. ఏమనుకుంటున్నారు? అది తప్పండి. ఎందుకంటే దీన్నే బురద జల్లదాం అంటారు. బేసిక్ థింగ్ ఏంటంటే వీళ్ళు తప్పించుకోవడం గురించి అని చెప్పి వాళ్ళు చేస్తున్న తప్పు అనడం తప్పు. బేసిక్ గా ఏంటంటే ఇక్కడ ఏసీబీకి రోల్ ఉందా లేదా అంటే మన ముప్పాల సుబ్బారావు కూడా చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే
పబ్లిక్ సర్వెంట్ అన్న దానికి డెఫినేషన్ యాంటీ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 లో డెఫినేషన్ యాడ్ చేశారు. ఏం చేశారంటే అది ఎనీ పర్సన్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఆర్ ద ఆఫీస్ బేరర్ of a registered cooperative society engaged in agriculture, industry, trade or banking, receiving or having received any financial aid from the central government or state government or from any corporation established under central and provincial act. ఇది బేసిక్ ఏంటంటే ఒక ఏ రకమైన డబ్బు తీసుకున్నా, ఒక బ్యాంక్ నుంచి డబ్బు తీసుకున్నా, లేకపోతే ఇంకో కోఆపరేటివ్ సొసైటీ నుంచి డబ్బు తీసుకున్నా, ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ దగ్గర నుంచి బోల్డ్ డబ్బు తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఇది ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీకి హెడ్ గా ఉన్నారో వాడు ప్రైవేట్ పర్సన్ కాదు, అతను పబ్లిక్ సర్వెంట్ కింద వస్తాడు. కాబట్టి వాడిని రేట్ చేసే అధికారం ఏసీపీకి ఉంటుంది. అది ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు దానికి కొద్దిగా క్లారిటీ తీసుకొచ్చారు. ప్రైవేట్ పర్సన్ అని వదిలేశారు ఆయన, దానికి ప్రైవేట్ పర్సన్ పబ్లిక్ సర్వెంట్ అన్న దానికి డెఫినేషన్ ఇచ్చారు. ఇది పబ్లిక్ సర్వెంట్ లోకే ఆయన వస్తున్నాడు. అది కాకుండా ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఏసీబీని ఇంకా కఠినతరం చేయాలని చెప్పి ప్రైవేట్ పర్సన్ కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఏసీబీకి 100% స్కోప్ ఉందండి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ఏదైనా చర్యలు తీసుకునేటప్పుడు కక్ష సాధింపు ధోరణిలా కాకుండా, ఇప్పుడు ఆర్ఆర్ తులసిరావు గారు వాళ్ళ కూతురు కొడుకు వెళ్ళి వీళ్ళ పార్టీలో 2019 సెప్టెంబర్ లో జాయిన్ అయిపోయారు. కాబట్టి విశాఖ డైరీ మీద ఎంక్వైరీ లేదు. అసలు ముందు విశాఖ డైరీ మీద ఎంక్వైరీ చేసి విశాఖ డైరీ తాలూకు పర్సన్స్ అరెస్ట్ చేసి అప్పుడు ఇక్కడికి వస్తే పర్వాలా. అంటే మా పార్టీలోకి వస్తే పుణ్యతులు అయిపోతారు. అది గంగ కదా, వైఎస్ఆర్ గంగలో ములిగేస్తే వాళ్ళు పుణ్యతులు అయిపోతారు. ఇదివరకు టీడీపీ గంగలో మునిగితే పుణ్యతులు అయ్యేవారు. అప్పుడు కూడా ఉంది. ఈ అందు గురించైనా మీరు డబ్బు ఉన్న వాళ్ళందరూ చూడండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. మీరు ఇండస్ట్రీలు ఉన్న వాళ్ళు కానీ, డబ్బులు ఉన్న వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న వాళ్ళు కానీ నెమ్మదిగా మారిపోతారు. వాళ్ళు అప్పటి వరకు ఆ పార్టీని పొగుడుతారు, ఆ తర్వాత ఈ పార్టీని పొగుడుతారు, ఆయన తిడతారు. ఇది ఏమైందంటే ధన ప్రభావం రాజకీయాల్లోకి వచ్చేసిందండి. ఇప్పుడు ఎలాగైతే గుజరాత్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుందో, గుజరాత్ ని ఆదర్శంగా చూసుకుని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని గుజరాత్ ని ఎత్తిపడుస్తూ గుజరాత్ ఏదో అన్యాయం చేసింది, గుజరాత్ మన దేశంలో కాదు అన్నది వద్దండి. మనకి బేసిక్ ఏంటంటే ఆ బ్రాండ్ వాడుకొని మనం ఎలా బాగుపడాలని చూడాలి. ఇదివరకు హెరిటేజ్ బ్రాండ్ ని వాడినప్పుడు నేను చాలా తీవ్రంగా అపోజ్ చేశాను. డైరీస్ అన్ని ప్రైవేట్ డైరీస్ అన్నింటినీ చంపేసి ప్రభుత్వ అధికారం పెట్టుకుని హెరిటేజ్ డైరీస్ ని డెవలప్ చేసుకుంటున్నారని. ఇప్పుడు హెరిటేజ్ ఎలాగైతే డెవలప్ అయిందో భారతి అలాగే డెవలప్ అయింది. మనకు తెలుసు భారతి ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో. అది నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తుందో అందరికీ తెలుసు. ఇది అబ్సర్డ్ కాదు. ఇందాక అనుకున్నారు అబ్సర్డ్ అని. అబ్సర్డ్ అసలు కానే కాదు. ఎందుకంటే అధికారులు ఎవరుంటే అన్ని ఆలే ఊరికి ఒక ఇది పెట్టేసి చేస్తున్నారు కదా. ఇప్పుడు పిల్లలకి జీతాలు ఇవ్వడం లేదు కానీ పాస్టర్లకి ఇంకా పెంచుతాను అంటున్నారు. జీతాలు ఇవ్వాల్సిన వాడికి ఇవ్వడం లేదు. 6 నెలల నుంచి పనిచేస్తుంటే ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. ఇలాగ దుందుడుగా వ్యవహరిస్తే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ అవుతుంది. రైట్ చంద్ర సాంబశివరావు గారు. సాంబశివరావు గారు, ఇక్కడ మెయిన్ పాయింట్ రైజ్ చేస్తున్నటువంటిదల్లా ఆస్తులని అప్పచెప్పేస్తున్నారు అన్నటువంటిది. అంటే డైరీకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ఆ సంస్థకి ఇచ్చేస్తారు అన్నటువంటిది. 3,000 కోట్లైనా ఇవైనా కూడా మనమే ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు, మన రాష్ట్రానికి సంబంధించిన సొత్తు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అన్నది సుబ్బారావు గారు ఇందాక రైజ్ చేసిన పాయింట్. ఐ థింక్ దట్ ఈస్ మిస్రిప్రజెంటెడ్ అండి. అది అవగాహన లోపం అనుకోవాలో కావాలని మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమూల్ అంటే ఏంటి, అమూల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, 75 సంవత్సరాల్లో అమూల్ ఏం చేసింది, ఎలా ఉంది, ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాయి గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఒక స్పెషల్ దాని మీద చేస్తే బాగుంటుంది, ఎక్స్క్లూజివ్లీ ఆన్ అమూల్. అమూల్ ఈజ్ ఎ గ్రేట్ సక్సెస్ స్టోరీ ఇన్ కోఆపరేటివ్ మూవ్మెంట్. నిస్వార్థంగా జరిగింది, రైతుల పక్షాన జరిగింది. 36 లక్షల మంది రైతులు దాంట్లో డైరెక్ట్ గా భాగస్వాములయ్యి వాళ్ళ ప్రొడ్యూస్ లో ఎంతకైతే అమ్ముతారో 80% రైతులకి వెళ్ళిపోద్ది. 80% వెళ్ళిపోద్ది రైతులకి. అంత గొప్పగా పనిచేస్తున్నటువంటి కోఆపరేటివ్ అది. మన ఇండియాకే ప్రైడ్ అది. దాని మీద షాడో ఏమి వేయాల్సిన అవసరం లేదు. మనం నెంబర్ 2, మనం ఎందుకు చేసుకోకూడదంటే మనం ఎందుకు చేయలేదు, గత ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అంజయ్ గారు ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇంతవరకు మన రాష్ట్రంలో గత 60-70 సంవత్సరాలుగా ఈ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఏదో నామకావస్థ స్టార్ట్ చేశారు. వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కొద్దీ మనుషులను పెట్టుకుని ఆయా జిల్లాల్ని కంట్రోల్ చేయడానికి ఒక టూల్ గా వాడుకున్నారేమో. కానీ
నిజంగా దీన్ని కోఆపరేటివ్ స్పిరిట్ లో అమూల్ తోటో, నందిని తోటో, సరస్ తోటో పోటీ పడి మేము ఉన్నాము. ఆంధ్ర రాష్ట్రం కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా ఉమ్మడి రాష్ట్రం, ఫర్ ఎగ్జాంపుల్ అంత పెద్ద రాష్ట్రం, మేము ఈ దేశానికి సప్లై చేయగలం, ఈ ప్రపంచానికి సప్లై చేయగలం అనే మూడ్లో మనం పనిచేయలేదు. అప్పుడున్న పరిస్థితులు ఏమైనా కానీ దాన్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుని ఇప్పటికైనా మన డైరీ ఇండస్ట్రీని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధాన్యంతో రైతులకు గిట్టుబాటు కావట్లేదు, పంటలతోటే కావటం లేదు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, రాబోయే రోజుల్లో కూడా ఉంటది. కాబట్టి పాడి పరిశ్రమకు మనం చేయూతనివ్వాలి, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి, నంబర్ ఆఫ్ యానిమల్స్ ని పెంచుకోవాలి. అసలు ఈ పాడి పరిశ్రమ చిన్న ఫామ్ అనేది ఒక 4, 5, 10 గేదెలు పెట్టుకుని, ఆవులు పెట్టుకుని నాలాంటి వాడు చేసుకోవటానికి ఇదేమి సిగ్గుపడాల్సిన అంశం కాదు. ఇదేం బిలో ద బెల్ట్ బిజినెస్ కాదు. ఇది ఒక చార్మింగ్ బిజినెస్, మోడర్న్ బిజినెస్, ఇది మంచి బిజినెస్ అని చెప్పుకోవడానికి మనకి బ్రాండ్ లేకుండా పోయింది. ఆ బ్రాండ్ని మనం చేసుకోవచ్చు ఇవాళ, లేదా ఉన్న బ్రాండ్ని వాడుకోవచ్చు. అన్ని సంస్థలు, అన్ని రకాల వ్యాపారాల్లోనూ షేరింగ్ ఆఫ్ బ్రాండ్ ఈజ్ అలౌడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఫర్ డికేడ్స్. ఇప్పుడు ఏదో కొత్తగా జరుగుతుందని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటిది ఒక మంచి పేరున్నటువంటి కోఆపరేటివ్ సహాయంతో కోఆపరేటివ్స్ ని ఎలా నడుపుకోవాలి, కోఆపరేటివ్స్ లో బ్రాండ్స్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మన రైతుల ఉత్పత్తిని ఎలా పెంచాలి, పెంచిన దాన్ని ఎలా బాగా మార్కెట్ చేసుకోవాలి, ఆ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ రైతులకు మనం ఎలా ఇవ్వగలగాలి, అలాగే అసోసియేటెడ్ అసిస్టెంట్స్, దీనికి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలు, ఏది విత్తనాభివృద్ధి కానివ్వండి, పశువుల అభివృద్ధి కానివ్వండి, మేతలో దానాల్లో అభివృద్ధి కానివ్వండి, సప్లై చైన్ అభివృద్ధి కానివ్వండి, వీటన్నిటి కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటన్నిటికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేయలేదు, ఇప్పుడు చేస్తానికి ముందుకు వచ్చి మేము 3,000 కోట్లు ఖర్చు పెడతామని అన్నారే అనుకోండి, పెట్టగలరో లేదో నాకు తెలియదు, అన్నారే అనుకోండి, అది వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3,000 కోట్లతో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే అమూల్ దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళుద్దని వీళ్ళ అభిప్రాయం. అమూల్ అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు, దీన్ని ఎందుకు తీసుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు? ఒకవేళ అమూల్లో లాభాలు వచ్చినాయి అనుకోండి, అమూలుకున్న 36 లక్షల మంది రైతులు, వాళ్ళకి సంబంధించినటువంటి సప్లై చైన్, వాళ్ళకి సంబంధించిన లాభాలు ఎటు ఉన్నాయి. మన రైతులు కూడా 1,00,000 మందో, సంఘం డైరీలో ఉన్న ఒక 20,000 మందో, 30,000 మందో యాడ్ అయ్యారు అనుకోండి, ఈ 30,000 మంది ఎంత సప్లై చేస్తున్నారు, వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అంటే వీళ్ళకి వస్తాయి. ఇప్పుడు కోఆపరేటివ్ అనగానే ఒకళ్ళ లాభాన్ని తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి ఇవ్వడం కాదు కదండి. నేను ఎన్ని పాలు పోసానో నాకు అంత బెనిఫిట్ వస్తుంది, నేను ఎంత కాంట్రిబ్యూట్ చేసానో నాకు అంత బెనిఫిట్ వస్తుంది. అంతేగాని 5 లీటర్లు పోసినాడు, లీటర్ పోసినాడు సమానం కాదు. గుజరాత్ వాడు ఎక్కువ కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతు తక్కువ కాదు. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ యూనిట్స్ ఆఫ్ సప్లై. కాబట్టి ఒక మంచి బ్రాండ్ ఏదన్నా కానీ మనం చేసుకోలేకపోయాం, మన దురదృష్టం. మన రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు, అది మన దురదృష్టం. ఇప్పటికైనా సరే ఒక అవకాశంగా మార్చుకుని దీన్ని, రైతుల్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఏ స్టెప్ వేసినా, దీంట్లో నేను మళ్ళీ ఈ సంఘం డైరీ అవకతవకలు, నరేంద్ర గారు కేసు, దాని జోలికి వెళ్ళటలా. అది లీగల్ గా ఎటు ఫైట్ చేసుకుంటారు, హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్, తప్ప రైటా ఓపా ఇవన్నీ బయటకు వస్తాయి. అవి వచ్చినా సరే అది ఎటు కోఆపరేటివ్ స్పిరిట్ లో పనిచేసే సంస్థ అని సుబ్బారావు గారు ఒప్పుకుంటున్నారు కాబట్టి, అదొక ప్రైవేట్ మనిషిది కాదు అని ఒప్పుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు కూడా అమూల్ సహాయం తీసుకోవచ్చు. అమూల్ బ్రాండ్ తోటి, ఒక పెద్ద బ్రాండ్ తోటి ఇంటర్నేషనల్లీ మన గుంటూరు రైతుల్ని మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని. కాబట్టి ఇక్కడ అమూల్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అమూల్కి ఇచ్చేటువంటి ఏదన్నా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఉంటే దాన్ని అపోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ ఒక 2,000, 3,000, 4,000 క్రోర్స్ ఖర్చు పెడతానంటే ఆహ్వానించాలి. ఈ గుంటూరే కాదు, మిగతా చిన్న చిన్న డైరీలు ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు వీలైతే, అవకాశం ఉంటే అమూల్ లాంటి పెద్ద బ్రాండ్ని కొన్నాళ్ళు ఉపయోగించుకుని ఆ తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలో నేర్చుకోవడం వల్ల తప్పేమీ లేదు. ఈ దేశంలో ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ అలాగే డెవలప్ అయింది. ఈ దేశంలో, మన దేశంలో పోస్ట్ ఇండిపెండెన్స్ స్టీల్ ఇండస్ట్రీ అలాగే డెవలప్ అయింది. అనేక బ్రాండ్స్ అలాగే డెవలప్ అయినాయి. కాబట్టి పాలు, అది పైగా మన ఓన్ బ్రాండ్, అమూల్ ఈజ్ ఇండియన్ బ్రాండ్, గ్రేట్ ఇండియన్ బ్రాండ్. దాని సహాయం తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. దాని గురించి ఎవరు కూడా నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా సిన్సియర్ ఫీలింగ్. రైట్. ఫైనల్ గా సుబ్బారావు గారు ఏమంటారు ఈ మొత్తం విన్న తర్వాత? ఒకటి సాయి గారు, ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పింది అమూల్ బ్రాండ్ ప్రధానంగా మనం ప్రోత్సహించాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒకటండి, అమూల్ బ్రాండ్ని ప్రోత్సహించాలా లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్థలని డెవలప్ చేయాలా అనేది ఇక్కడ ప్రధానమైన
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు పోటీ తత్వంతో ఈ రాష్ట్రంలోకి వచ్చారు. గుంటూరు జిల్లాలో ₹1 మేము ఎక్కువ ఇస్తామని చెప్పేసి పాల లీటర్ కి సుబ్బారావు గారు, 1 సెకండ్ సార్, 1 సెకండ్ కొనుగోలు మీరు చేయడానికి మిస్రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ సుబ్బారావు గారు ఒక్కసారి సాంబశివరావు గారు ఏదో అడుగుతున్నారు వినండి. ఏదో ఈ రాష్ట్రాన్ని సుబ్బారావు గారు, సాంబశివరావు గారు ఏదో అడుగుతున్నారు వినండి ఒక్క నిమిషం. వ్యాపార దృక్పథంతో సుబ్బారావు గారు ఒక్క నిమిషం. 35 లక్షలు సుబ్బారావు గారు ఒక్క నిమిషం. సుబ్బారావు గారు ఒక్క నిమిషం. సాంబశివరావు గారు ఏదో అడుగుతున్నారు. గుజరాత్ లో అనేక డైరీలు ఉన్నాయి. ఏ డైరీ బిజినెస్ ఆ డైరీ చేసుకుంటూనే వాళ్ళు బ్రాండ్ మాత్రం అమూల్ వాడుకుంటున్నారు. అంతేగాని అన్ని డైరీలు మూసేసి అమూల్ అనేది ఒక పెద్ద డైరీగా ఊహించుకోవద్దండి మనం. అలాగే మన సంఘం డైరీకి తోడుగా విజయ డైరీ వెళ్ళొచ్చు, ప్రకాశం డైరీ వెళ్ళొచ్చు, ఎక్స్ వెళ్ళొచ్చు, వై వెళ్ళొచ్చు. వీళ్ళు ఏంటంటే ఆ బ్రాండ్ను వాడుకుని మార్కెట్ చేసుకోవడం వరకే. ఈ డైరీలు, వీటి కలెక్షన్స్, వీటి లాభ నష్టాలు, ఇన్ అసోసియేషన్ విత్ అమ్ములు, ఆ ఎక్స్ట్రా డబ్బులు వస్తే ఈ పంచుకోవటాలన్నీ కూడా ఇప్పుడున్న డైరీలే చేయాలి, కోఆపరేటివ్ మోడల్లోనే చేయాలి. కాబట్టి సంఘం డైరీని క్లోజ్ చేసో, సంఘం డైరీని అమ్మేసో అమ్ములకి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. అది జరగటం లేదు. అది కాదు జరగాల్సింది మనకి. అమూల్ సహాయంతో మీరు బ్రాండ్ ని బిల్డ్ చేసుకోండి, మీరు ఉత్పత్తిని పెంచుకోండి అని చెప్తున్నాను నేను. ఆ మోడల్లోకి వెళ్ళడానికి మనకి ఏంటి అబ్జెక్షన్? ఇప్పుడు మాట్లాడండి సుబ్బారావు. సారీ సార్, మీరేంటంటే అదేదో అమూల్ ని సూపర్ డూపర్ డైరీగా ఊహించుకుంటున్నారేమో. కాదు కాదు, అమూల్ వాళ్ళు పాల ఉత్పత్తి కొనుక్కోవడానికి వాళ్ళు గుంటూరు జిల్లాలో ఎంటర్ అయ్యారు. దానికి ప్రభుత్వం సహకరిస్తుంది, అధికారులు సహకరిస్తా ఉన్నారు, అధికారుల దగ్గరుండి రైతుల మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇంత కర్మ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అని అడుగుతాను నేను. ఎవరు బేరం వాళ్ళు చేసుకుంటున్నారు, అమూల్ వాళ్ళు పాల్గొనుకుంటున్నారు, అలానే సంఘం డైరీ వాళ్ళు పాల్గొనుకుంటున్నారు. మీకన్నా ₹1 ఎక్కువ ఇస్తాం మా దగ్గర అని అంటున్నారు. పాపం రైతులు రాట్లా, అమూల్ నమ్మట్లా. కానీ ఇక్కడ మనం పోటీ తత్వంతో వస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏదో న్యాయం చేద్దామనో, ఈ రాష్ట్రంలో సంఘం డైరీలను ఉద్ధరిద్దామనో అమూల్ వస్తుందంటే అది భ్రమ మాత్రమే అని చెప్పేసి చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా. ఇందాక సాయి గారు నేను ఒకటి అరెస్టు విషయంలో చెప్పేటప్పుడు మీకు చెప్పాను, ఈ లోపు కట్ అయిపోయింది నాది. లలితా కుమార్ అనే కేసులో అండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది చాలా స్పష్టంగా, ఇలాగ పెండింగ్ కేసులో ఉన్నటువంటి వాటిల్లో ఏ విధంగా చేయాలి, ముందు అరెస్ట్ చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి. ఒక్క లైన్ చదివి వినిపిస్తానండి మీకు. కేసెస్ వేర్ దేర్ ఈజ్ అబ్నార్మల్ డిలే latches in initiating criminal proceeding. For example, over 3 months delay in reporting the matter without satisfactory explaining the reasons for delay. The aforesaid are only illustrations and not exhaustive of all conditions which may warrant preliminary inquiry. నువ్వు ఎప్పుడు కూడా ఒక కంప్లైంట్ వస్తే ఇంత లాంగ్ అబ్నార్మల్ డిలే ఉన్నప్పుడు, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు డిలే ఉన్నప్పుడు కంప్లైంట్ ని బేస్ చేసుకొని వెంటనే 300 మంది పోలీసు వాళ్ళని తీసుకెళ్లిపోయి ఇన్వెస్టిగేషన్ చేయకుండా దాడులు చేసి భయానక వాతావరణాన్ని సృష్టించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే ఇది సుప్రీంకోర్టు తీర్పు చాలా క్లియర్ గా చెప్తుందండి. అబ్నార్మల్ డిలేలో ఏ విధంగా పోలీసు వాళ్ళు వ్యవహరించాలి, ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అనేది ఏంటంటే నిజంగా నేరం చేస్తే అరెస్ట్ చేయండి, తప్పులేదు. కానీ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులో లేకుంటే చట్టాలు ఉన్నాయి, చట్టాలను ఉల్లంఘించి పోలీసు వాళ్ళు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు చట్టాన్ని ధిక్కరించి వ్యవహరిస్తే ఇంకా ఈ వ్యవస్థలో ఎవరి మీద నమ్మకం ఉంటుందండి ప్రజలకి? కాబట్టి ఏదైనా కానీ కక్ష సాధింపు చర్యలతో కాకుండా చట్టానికి లోబడి సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి వ్యవహరిస్తే ఎవరు కూడా ఆ అరెస్టులు కానీ లేకుంటే నిజంగా వాస్తవాలను కోర్టులు చేస్తాయి. అతను నేరం చేశాడా, తప్పు చేశాడా, శిక్ష ఇయ్యాలా లేదా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ ఇక్కడ హెరాస్మెంట్ అనేది అది రాజకీయ ప్రత్యర్థుల మీద హెరాస్మెంట్ అనే భావజాలం ప్రజల్లో ఆల్రెడీ వచ్చేసింది. ఈ దిశలో కూడా ధూళిపాలతో కూడా 300 మందిని తీసుకెళ్ళినా ఎంతమంది లోపలికి వెళ్ళినా తర్వాత విషయం. ఈ రోజున కరోనా నిబంధనల ప్రకారం మీరే చెప్తా ఉన్నారు 50 మంది కన్నా మించి పెళ్లికి హాజరవ్వకూడదని చెప్పేసి అని. 300 మంది ఎలా వెళ్తారండి కరోనా టైంలో? ఇంత విస్తృతంగా విస్తరిస్తున్నప్పుడు 300 మందిని నువ్వు తీసుకెళ్ళావంటే అర్థం ఏంటి? అక్కడ భయానక వాతావరణం సృష్టించాలని కదా. కాబట్టి అటువంటి విధానాలు ప్రభుత్వం అనుసరించే విధానాలు సరైనవి కావు. కాబట్టి ఏదైనా చట్ట ప్రకారం చేయాలి తప్ప ప్రతీకారం తీర్చుకోవాలి లేకుంటే దాన్ని అనుకున్న దాన్నే చేయాలి. నేను ఇందాక సాంబశివరావు గారు కూడా ఇందాక మన జనసేన నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, విశాఖ మీద ఎందుకు చర్యలు తీసుకోవు నువ్వు, విశాఖ డైరీ మీద ఎందుకు చర్యలు తీసుకోవు, విశాఖ డైరీ మీద చర్యలు తీసుకోలేదంటే వాళ్ళు నీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి నువ్వు తీసుకోవట్లేదనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో డెఫినెట్ గా వాస్తవం విచారణ చేసి
నిజంగా నీకు అబ్నార్మల్ డిలే ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి, అబ్నార్మల్ డిలే ఉన్నప్పుడు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి తరువుగా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ టోటల్ గా డెఫినెట్ గా ఏసీబీ వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. ప్రాపర్ గా గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వలేదనేది చాలా స్పష్టంగా, ఎవరు ఆదేశాలు ఇస్తే వీళ్ళు యాక్ట్ చేశారు అనేది తర్వాత విషయం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా చట్టాన్ని ఉల్లంఘించారనేది మనం చెప్పొచ్చండి సాయి గారు. రైట్. ఒక్కసారి పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. సుబ్బారావు గుడివాడ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్బారావు గారు. హలో సుబ్బారావు గారు, నా మాట వినబడుతుందా? వినపడుతుందండి, నేనేనా? హలో రైట్. ఫైనల్ గా ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను శ్రీధర్ గారు. ఒక్కసారి మన బొలిశెట్టి గారు కూడా మాట్లాడేశాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఫైనల్ గా దీని మీద కంక్లూడింగ్ రిమార్క్స్ ఏమిస్తారు? సార్, డైరీని బతికించాలండి. అది కోఆపరేటివ్ స్పిరిట్ తో ఉండాలి తప్ప అధికారంలో ఎవరుంటే వాళ్ళ అండదండలతో వాళ్ళకి భయపడి, ఇప్పుడు ఇందాక మా ముప్పాల సుబ్బారావు గారు చెప్తున్నారు, వాళ్ళకంటే ₹1 ఎక్కువ ఇస్తామని జాయిన్ అయ్యారని. అంటే వాళ్ళకి రూపాయి తగ్గిస్తున్నారనే కదా గత దీంట్లో ఉన్న వాళ్ళు అయినా ఇవ్వడం లేదని. అంటే ఇది దూలిపాల నరేంద్ర గారి మీద ప్రేమతో కాదండి. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడైతే అండ ఉండదో, ప్రభుత్వం ఎప్పుడైతే సపోర్ట్ చేయదో, 2 రోజుల తర్వాత అమూలు వెళ్ళిపోతే మళ్ళీ ఈ చౌదరి గారి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకోవాలి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వాళ్ళు ₹1 తక్కువైనా సరే వీళ్ళకి ఈల్డ్ అవుతున్నారు. ప్రభుత్వం ఎలాగుండాలంటే అంటే నిష్పక్షపాతంగా ఉండాలండి. అది నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఎప్పుడూ లేదన్నది. అంటే నేను ఈ ప్రభుత్వాన్ని అనడం లేదు, ఇదివరకు ప్రభుత్వాన్ని వదిలేయడం లేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో ఎవరో ఒకరికి కొమ్ము కాస్తూ ఉన్నారు తప్ప నిష్పక్షపాతంగా కోఆపరేటివ్ స్పిరిట్ ని డెవలప్ చేసేటట్టయితే, గుజరాత్ ఎలాగైతే అమూల్ బ్రాండ్ వచ్చిందో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 10 బ్రాండ్లు వచ్చేవి. ఇప్పటికే నేను చెప్తున్నాను, సోనీ లాగా ఒక పెన్సిల్ దగ్గర నుంచి ఒక సూపర్ కంప్యూటర్ దగ్గర వరకు తయారు చేస్తున్న సోనీ కార్పొరేషన్ 100 కంపెనీల తాలూకా కంగ్లామరేషన్ అండి. అంబ్రెల్లా, ఇట్స్ అన్ అంబ్రెల్లా బ్రాండ్. ఇందాక చంద్ర సుబ్బారావు గారు అదే చెప్తున్నారు. అంబ్రెల్లా బ్రాండ్ ని ఒక ఇండిపెండెంట్ గా ఒక గుత్తాధిపత్య సంస్థగా చెప్పొద్దు. ఇట్స్ అన్ అంబ్రెల్లా. టేక్ షెల్టర్ ఆఫ్ ద అంబ్రెల్లా అండ్ గెట్ ద బ్రాండ్ వాల్యూ అండ్ గెట్ ప్రొడక్ట్స్ ఎక్స్పాండ్ చేయాలన్నది. అయితే కక్ష సాధింపు లాగా కనబడకూడదు. కక్ష సాధింపు ఎందుకు కనబడిందంటే, విశాఖలో లేదు, అక్కడ ఉంది కాబట్టి కక్ష సాధింపులా కనబడుతుంది. ఇద్దరిని వేశారనుకోండి, ఎవరు ఏమనరు. రైట్. ఫైనల్ గా శ్రీధర్ గారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి సైట్ చేశారు. అదే సుప్రీంకోర్టు ఇంకో జడ్జిమెంట్లో ఏం సైట్ చేసిందంటే, గవర్నమెంట్ ఈజ్ అ బిగ్ ఆర్గనైజేషన్, బోత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్. మియర్ డిలే doesn't mean that other person can scot free. Mere delay, the filing by a petition or an appeal by the government doesn't allow the other person any undue benefits. Mere delay by not prosecuting any public person or private person doesn't mean that he can be scot free. Mere delay by మీరు ఆగండి, మీరు చెప్పింది ఉన్న దానికే కంటిన్యూషన్ ఆఫ్ డిలే ఎందుకు వచ్చింది? 6 సంవత్సరాలు 6 నెలలు 10 సంవత్సరాలు ఎందుకు ఉంది కంటిన్యూషన్ ఆఫ్ డిలే? ఇప్పుడు మీరు కన్వీనెంట్గా ఒక జడ్జిమెంట్ చెప్తే దానికి వ్యతిరేకంగా 10 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఏదేవైనా కూడా తప్పు జరిగినప్పుడు శిక్షించాలి. తప్పు జరిగింది కాబట్టి పాత ఎప్పుడో జరిగింది. అరే అప్లై కాదు, మీరు చెప్పిన కబుర్లన్నీ విన్నాం కదా ముప్పల, మీరు చెప్పినవన్నీ విన్నాం కదా ముప్పల. మరి ఎందుకైతే ఏసీబీ ఎందుకు క్వాష్ చేయలేదు ఎఫ్ఐఆర్? హైకోర్టు ఎందుకు క్వాష్ చేయలేదు ఎఫ్ఐఆర్? హైకోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? ఏం మాట్లాడతారు? మనం ఇక్కడ వచ్చి మాట్లాడితే అయిపోతుందా? జడ్జిమెంట్లు ఇచ్చేస్తే అయిపోతుందా? మరి జడ్జిలందరూ ఎందుకు? అక్కడ కోర్టులన్నీ ఎందుకు? డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టులన్నీ ఎందుకు? మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మీరు చెప్పినవన్నీ కూడా, మీరు చెప్పిన జడ్జిమెంట్ వాళ్ళకి తెలీదా? మీకు నాకు ఒక్కరికే తెలుసా? అరే మీరు కోర్టులో ప్రాక్టీస్ చేస్తే ఏంటి? నెట్ ప్రాక్టీస్ లా ఉన్నది మీది. కోర్టులో జరిగే దానికి వ్యతిరేకంగా మీరు చెప్పి నేను చెప్పేది జడ్జిమెంట్ ఫైనల్ అంటే ఎలాగా? ఈ జడ్జిమెంట్ సైట్ చేయలేదా మన దూలిపాల నరేంద్ర వాళ్ళు ఇందాక హైకోర్టులో? నాట్ టు అరెస్ట్ అని, నాట్ టు గెట్ బెయిల్. మరి ఇవన్నీ ఎందుకు లేవు? అంటే ఇవన్నీ చర్చించిన తర్వాతే కదా. ఏం మాట్లాడతారు? మీరు ఒక ఆర్గ్యుమెంట్ లేవనెత్తారు, దాని వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్ నేను లేవనెత్తుతున్నాను. అంత మాట నేనే ఫైనల్ అంటే ఎలాగా? మరి కోర్టులు ఎందుకు అది కరెక్ట్ జడ్జిమెంట్ చదవండి సార్. మీరు జడ్జిమెంట్ చదవండి కాదు, నేను చదివానని కాదు. జడ్జెస్ చదువుకోరా? లేకపోతే మీ అడ్వకేట్ చదువుకోలేదా?
ముప్పలాట Proper reasons దూల్పర్ కనుక నరేంద్ర prove అడ్వకేట్ చేసి చదువుకోలేదు fact ఇది. prosecution, అది ఏం judgment చదవండి మాట్లాడతారు? మొత్తం లోపల కూడా. ఇవన్నీ కూడా చాలా చూసాం సార్ బ్రదర్, హైకోర్టులో చాలా చూసాం. లోవర్ కోర్టు వేరు, హైకోర్టు వేరు. హైకోర్టులో ఇవన్నీ కూడా ఎప్పుడు చర్చించబడలేదు. సుప్రీంకోర్టు నేను సుప్రీం కోర్టు చెప్తున్నాను సార్. అరే బ్రదర్, లోయర్ అదే కోర్టు చెప్తున్నాను నేను. లోవర్ కోర్ట్ ప్రాక్టీస్ వేరు, నేను హైకోర్టు సుప్రీం కోర్టు ప్రాక్టీస్ judgment వేరు. చెప్తున్నా. మీకు అది తెలుసు. హైకోర్టులో అన్ని కూడా సుప్రీంకోర్టు బేస్ మీద వెళ్తుంది. మీరు చెప్పిన ఒక జడ్జ్మెంట్ కి వ్యతిరేక జడ్జ్మెంట్ నేను చెప్తున్నాను. అంటే ఒక తప్పు చేశాడు కాబట్టి చెప్పండి. వదిలేద్దామా? అది లేదు. దాన్ని ఓవర్ రూల్ అవ్వాలా జడ్జిమెంట్ ఇప్పటికి అరే కూడా. ఏం చెప్తారు? For your కండెమేషన్ information. డిలే ఎందుకు అలౌ Judgment చేస్తారు? not ఎందుకు అలౌ overruled by the చేస్తారు? Supreme Court. ఏం Till now it మాట్లాడతారు? is in force. అరే మరి ఇలాంటప్పుడైతే మరి ఎందుకు మనకి ఎందుకు నరేంద్రకి బెయిల్ ఇవ్వలేదు? ఎందుకు ఎఫ్ఐఆర్ క్వాష్ అవ్వలేదు? ఎందుకు బెయిల్ వేరు అండి, బెయిల్ వేరు, ఇది వేరు సార్. క్వాష్ ఎందుకు అవ్వలేదు? ఎఫ్ఐఆర్ ఎందుకు క్వాష్ అవ్వలేదు? చెప్పండి. క్యాష్ వెంటనే అవ్వదు. ఫర్ ఇన్ఫర్మేషన్ అదే మరి అవ్వదు. అదే మరి ఎందుకు అవ్వదు అంటే గ్రౌండ్స్ లేవు కాబట్టి. అరే మీరు మాట్లాడే ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. అవ్వలేదంట. క్యాష్ ఎక్కడైనా డిస్పోజల్ అయింది నీకు? క్యాష్ పిటిషన్ డిస్పోజల్ అవ్వాలా? ఫర్ ఇన్ఫర్మేషన్ ఏమైంది మరి అయితే? ఏమైంది చెప్పండి. క్వాష్ ఏమైంది చెప్పండి. ఇంటీరియం అరెస్ట్ ఇల్లీగల్ అనే దాని మీద, అరెస్టులు ఇల్లీగల్ అనే దాని మీద అది డిస్మిస్ చేశారు. మెయిన్ పిటిషన్ మీద కౌంటర్ ఏమన్నారు గవర్నమెంట్? అరే రైట్, అదే అంటున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? మీరు మభ్య పెట్టింది ఏంటి? Crash వేరు, క్రాష్ అయిపోతుంది, crash వేరు. అరెస్ట్ ఇల్లీగల్ Crash అన్నారు కదా. అనేది pending లో అరెస్ట్ ఉంది. ఇల్లీగల్ కాదని చెప్పారు కదా కోర్టు. Crash petition ఇంట్రీమ్ వెంటనే ఆర్డర్ disposal ఇవ్వరు. అరెస్ట్ ఈజ్ నాట్ లీగల్ అది చాలా ఆర్ ఇల్లీగల్ process, wrong అని ఏం process చెప్పారు? అది. ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ అని చెప్పారు. మరి ఇంకేంటి? అక్కడికే అయిపోయింది కదా. మీరు చెప్పే ఆర్గ్యుమెంట్లని అక్కడికే అయిపోయినాయి కదా. వేచి చూడండి బ్రదర్, సుప్రీంకోర్టు వేచి చూడండి బ్రదర్. మీరు చెప్పేది ఫైనల్ కాదు అని చెప్పేసి ఇచ్చారు. దాంట్లో స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్లాల్ కేసును కోర్టు చేస్తూ నేను చెప్పేది కూడా కోర్టు కేసులే చూసి చెప్తున్నాను. కాదు, ఇది స్టేజ్ కాదు, ఈ స్టేజ్ కాదు అని చెప్పారు. అరే మీరు లేవనెత్తిన అంశాలన్నీ ఏంటి? ఎలా మాట్లాడుతున్నారు? తప్పనిలేదు. దేవినేని ఉమా ఏం మీరు మాట్లాడుతున్నాడు? judgment కాదు, నోటీస్ ఇచ్చి ఇది మాట్లాడమంటే ఏంటి? ముందర వచ్చినప్పుడు అరగంట ప్రస్తుతం మాట్లాడుతున్నాడు, వెళ్ళిన తర్వాత ఒక అరగంట ప్రస్తుతం మాట్లాడుతున్నాడు. దేవినేని ఉమా ఏం మాట్లాడుతున్నాడు? దేవినేని ఉమా చూడట్లేదా? 2 సార్లు వెళ్ళాడు. వదిలిపెట్టండి, అవి వదిలిపెట్టండి. కోర్టులు డిసైడ్ చేయండి, వదిలిపెట్టండి. అక్కడికి మీరు చెప్పాల్సింది చెప్పారు, నేను చెప్పాల్సింది చెప్పాను, అయిపోయింది. కోర్టు డిసైడ్ చేస్తారు. కంగారే ఉంది. ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారు కదా. చేయట్లేదు కానీ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు కదా. రైట్ సుబ్బారావు గారు, ఒక్క నిమిషం ఆయన కంక్లూడ్ చేయనిద్దాం. రైట్ మీరు కంక్లూడ్ చేయండి శ్రీధర్ గారు. ఏదేవైనా కూడా వీళ్ళ లేవనెత్తిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా కోర్టులో ఆర్గ్యూబడిని లంచ్ మోషన్లు, స్పెషల్ మోషన్స్, సీనియర్ అడ్వకేట్స్ అందరినీ ఆర్గ్యూ చేసుకున్నారు. బట్ స్టిల్ కోర్ట్ ఫౌండ్ ఫాల్ట్ విత్ హిమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ప్రైమా ఫేసి ఏదైతే ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏదైతే సబ్మిట్ చేశామో, హీ ప్లేడ్ ఫ్రాడ్ అండ్ కోఆపరేటివ్ రిజిస్టర్స్, హీ ప్లేడ్ ఫ్రాడ్ అండ్ ఫోర్స్డ్ డాక్యుమెంట్ తీసుకుని వచ్చారు. Then he played fraud on the central government and the state government undertakings and he converted 10 acres as his personal property. ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది ట్రాన్స్పరెంట్గా జరగట్లేదు. ఇది ఎస్టాబ్లిష్ అయింది ఆన్ ద ప్రైమా ఫేసి. తర్వాత జరుగుతుంది. ఇందులో ఒక చిన్న పాయింట్ శ్రీధర్ గారు, ఇందులో ఒక చిన్న పాయింట్ ఇందాక బొలిశెట్టి సత్యనారాయణ గారు రైట్ చేసింది, సాంబశివరావు గారు రైట్ చేసిన పాయింట్లలో రెండింటికి అధికార పక్షంగా మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి విశాఖ డైరీ మీ దగ్గరికి రాగానే ఆయన సత్పురుషుడైపోయాడు, అంతకుముందు మీ పార్టీనే విమర్శించింది, ఆయన ఆస్తులన్నీ దోచుకుంటున్నాడు, ఇప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర ఎట్లాగో ఆయన కూడా అట్లాగే పర్సనల్గా మార్చేసుకున్నాడు కాబట్టి అది ఎట్లా అన్నది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి అమూల్ని ఇప్పుడు విమర్శించలేదు వాళ్ళు కూడా. మనకు కూడా ఒక బ్రాండ్ క్రియేట్ అయితే బాగానే ఉంటుంది, ఆ అంబ్రెల్లా కింద నుంచి నిదానంగా ఒక బ్రాండ్ మనకు కూడా ఉంటే బాగుంటుంది. మీరే అన్నారు ఇంతకుముందు మన విజయాది నాశనం చేశారు, ఇప్పుడు అట్లాగేమన్నా తేగలుగుతామా అంటే? జనరలీ బిజినెస్ అనేది వాల్యూమ్ గేమ్లో ఉంటుందండి. మార్కెట్ ప్లేయర్ కింద ఒక రీచ్ అవ్వాలంటే ఒక వాల్యూమ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇప్పుడు వాల్యూమ్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతుందంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమూల్ని సాయం తీసుకుని అమూల్ బ్రాండ్తో ముందర సప్లై క్రియేట్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది, మన పాడి పరిశ్రమకి సపోర్ట్ ఇస్తున్నది, ఇన్సెంటివ్ ఇస్తున్నది. ఈ విధంగా ఏంటంటే ముందర సప్లై అన్నది పెరిగిన తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే చెప్తున్నారో మన సొంత బ్రాండ్తో సప్లై చేయొచ్చు అమూల్కి, మన సొంత ఆంధ్ర రాష్ట్ర సొంత సంస్థ పేరు మీద మనం విజయ కానీ ఇంకేదన్నా గంగా కానీ గోదావరి కానీ మనం సప్లై చేయొచ్చు. అది రావాలంటే ఒక వాల్యూమ్ రావాలి. రెండో అంశం ఏంటంటే, అందరికీ మెమరీ ఉన్నది, సాంబశివరావు, బొలిశెట్టి సత్య, మీరు, నేను, ఫర్ దట్ మ్యాటర్ ముప్పలా ఈజ్ ఆల్సో దేర్ లాస్ట్ టైం ఐ థింక్. మనం ఉన్నప్పుడు ఆ రోజు బొలిశెట్టి సత్య ఏమన్నాడు, ఈ విజయ డైరీ వాళ్ళు మొన్న ఎలక్షన్స్ అప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నారు, అయిపోయింది, మళ్ళీ నిన్న రాత్రి వాళ్ళు తెలుగుదేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పి తనే చెప్పాడు. రైట్, we will take action against every dairy if they have not followed rules. టాప్ ప్రయారిటీలో డెఫినెట్గా విశాఖ డైరీ మీద పలు
పలు సంఘాలు పలు వ్యక్తులు చర్చిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇట్ విల్ బి నోటీస్డ్, డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తాం. భారతీయ సిమెంట్ ఇది అన్నప్పుడు దాని మీద చూడండి, భారతీయ సిమెంట్ ఈజ్ అ వికెట్ కంపెనీ అన్నది ఫ్రెంచ్ కంపెనీ, 170 years నుంచి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లూయిస్ వికత్ 1870లో. వికట్ గ్రూప్ ఫ్రాన్స్ 11 కంట్రీల్లో ఉన్నది. సిమెంట్ రిలేటెడ్ యాక్టివిటీసే. ఎక్కడ కూడా డైరీ పెడతానని కానీ మిల్క్ దాంట్లోకి వస్తుందని అనట్లేదు. పలుసార్లు భారతీయ డైరీ అది ఇది అన్నారు. దిస్ నాట్ కరెక్ట్. ఈ విధంగా మాట్లాడకూడదు. దట్స్ ఎ సెపరేట్ కంపెనీ. వీ హ్యావ్ సమ్ షేర్స్. ఇప్పుడు నాకు షేర్స్ ఉన్నాయి, భారతీయ సిమెంట్లో షేర్స్ ఉన్నాయి, లేకపోతే టాటా కంపెనీలో షేర్స్ ఉన్నాయి, లేకపోతే నాట్కోలో షేర్స్ ఉన్నాయి, అరబిందోలో షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఫార్మస్యూటికల్కి బాగా పికప్ అవుతున్నది కాబట్టి షేర్ మార్కెట్ డౌన్ అయిపోయినాక ఫార్మస్యూటికల్ అన్ని కంపెనీలో నేను షేర్స్ కొన్నాను. ఐఎమ్ ఏ షేర్ హోల్డర్. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ద హోల్ ఓనర్ ఆర్ సంథింగ్. ఐఎమ్ మైనస్క్యూల్ 1% 0.5% ఓనర్ని. సో ఆ విధంగా మనం ఇప్పుడు లెట్ ఇస్ నాట్ కంట్రిబ్యూట్ అండ్ పొలిటికల్గా ఏదో బ్రౌనీ పాయింట్ కోసం అని చెప్పి ఈ విధంగా మాట్లాడకూడదు. జస్ట్ యాడ్ భారతీయ అన్నిటికీను. రైట్. ఫైనల్గా చందు సాంబశివరావు గారు, మామూలుగా ఈ సిస్టమ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ గేదెలను ఇస్తోంది, అన్ని చోట్లకి గేదెలు ఆవులు పెద్ద ఎత్తున అక్కడ గ్రూపుల్లాగా పెట్టి ఇద్దామనుకుంది. దానికి 15 లక్షల రూపాయల దాకా అప్పు కానీ అట్లాగా. ఒకప్పుడు అప్పులు లేకపోయినా ఇలా పల్లె ప్రాంతాల్లో గేదెలు ఆవులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉండేవి. ఇవాళ రోజున ఈ సిస్టమ్ సెట్ అయితే ఈ కొత్త విధానం అనేటువంటిది ప్రయోజనం అవుతుందా ప్రజలకి? ఇక్కడ సాయి గారు, దట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ దాని మీదే మనం ఫోకస్ చేయాలి. మన పాడి పరిశ్రమ ఇప్పుడు ఒకప్పుడు ఎక్స్క్లూజివ్గా రైతుల్లో కూడా ఎవరో చూడండి, ఎవరికి ఎక్కువ ఉపయోగం అంటే అసలు ల్యాండ్ లేని వాళ్ళు, రోజువారీగా కూలి చేసుకునే వాళ్ళకి కూడా ఒక గేదె 2 గేదెలు ఉంటే వాళ్ళ ఇన్కమ్ కాస్త స్టేబుల్గా ఉంటుంది. త్రూఅవుట్ ది ఇయర్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ రైతులు, పొలాలు ఉన్నవాళ్ళు, భూస్వాములు అనే మోడల్లో నుంచి ఇవాళ మనం కంప్లీట్గా అసలు నాకేమి ఆస్తి లేదు, నాకేమి ఆధారం లేదు అనుకునే వాళ్ళకు కూడా ఈ పాడి పరిశ్రమ ఆధారంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్లో జరిగింది కూడా అదే. గుజరాత్లో మొదట్లో ఈ పాల ఉత్పత్తి అనేది ఆల్మోస్ట్ డెజర్ట్ డిస్ట్రిక్ట్స్లో ఇంకా వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితుల్లో ఈ పాల వ్యాపారం వైపు మొగ్గారు. అక్కడ నుంచి కోఆపరేటివ్స్ ఎంత అలా ఇవాల్వ్ అయింది. అలాగే మన రాష్ట్రంలో వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా పాడి పరిశ్రమలో వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతారు, ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అవుతారో దానికి ఎలిజిబుల్ పర్సన్స్కి వాళ్ళ దగ్గర ఏమీ డబ్బులు లేవు, ఎంతో కొంత సహాయం గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ చేస్తే మంచిదే. 2, నంబర్ 2 ఏంటంటే చదువుకున్న యువత మనలాంటి వాళ్ళకు కూడా ఇదేదో రైతులకు సంబంధించింది, ఇదేదో పల్లెటూర్లకు సంబంధించింది అని తీసి పారేయకుండా డైరీ ఈజ్ ఎ గ్రోయింగ్ బిజినెస్. ఇప్పుడు శ్రీధర్ గారు అన్నాడు చూసారా, నాకు ఫార్మాస్యూటికల్ కంపెనీలో షేర్స్ ఉన్నాయి, ఎక్స్లో ఉన్నాయి, వైలో ఉన్నాయి, అరవింద్లో ఉన్నాయి అన్నట్టుగానే. ఎందుకని? దే ఆర్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ కాబట్టి ఆయనకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే ఈ పాడి పరిశ్రమ కూడా ధాన్యం కంటే ఎక్కువగా పెరుగుతున్నటువంటి స్పేస్ కాబట్టి ఈ పాడి పరిశ్రమలోకి చదువుకున్న యువత, ప్రొఫెషనల్స్ కూడా విరివిగా వెళ్ళాలి. వాళ్ళు ఆ పద్ధతుల్ని మోడర్నైజ్ చేయాలి, ఎఫిషియన్సీని పెంచుకోవాలి. ఇది యానిమల్స్ చూసుకోవటం విషయంలో కానివ్వండి, పాలు తీయటంలో కానివ్వండి, ఫాడర్ విషయంలో కానివ్వండి, ఆ పాలను ట్రాన్స్పోర్ట్ చేసుకునే విషయంలో కానివ్వండి, లేదా ఆ ఊర్లో ఉన్న ఇంకో 10 మంది రైతుల దగ్గర నుంచి వీళ్ళు దాన్ని కలెక్ట్ చేసుకుని చిల్ చేసుకుని పంపటంలో కానివ్వండి. ఇలా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్ చేయగలిగిన అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు చదువుకున్న స్టూడెంట్స్ కూడా దీన్ని ఒక ఇండస్ట్రీగా, ఇది ఒక మంచి ఇండస్ట్రీగా, అప్కమింగ్ ఇండస్ట్రీగా, అవకాశాలు ఉన్న ఇండస్ట్రీగా, హైటెక్ ఇండస్ట్రీగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ డైరీస్ అన్ని కూడా హైటెక్కే. మనం ఏదో ఇంట్లో కూర్చుని, ఒక ఆఫీస్లో కూర్చుని డేటా ఎంట్రీ, వాళ్ళ పేరు, వాళ్ళ ఏజీ, వాళ్ళ ఆధార్ కార్డ్ నంబరు ఎంటర్ చేస్తేనే ఐటీ కాదు. ఇవాళ డైరీ బిజినెస్ అనేది, డైరీ మార్కెటింగ్ అనేది ఇవాళ వరల్డ్ వైడ్ గా వెల్ కనెక్టెడ్ హైటెక్ ఇండస్ట్రీ. దాన్ని అర్థం చేసుకుని మన విద్యార్థులు, మన ప్రొఫెషనల్స్ కూడా అటు మొగ్గాలని, మనలాంటి వాళ్ళు కూడా అటు మొగ్గాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వరి లాంటి లేదా వీటు, ఇప్పుడు రైతుల సమస్య ఆల్ ఇండియాలో ఏం జరుగుతుంది, మనకి ప్రొడక్షన్ ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని తగ్గించాలంటే ఆల్టర్నేటివ్స్ ఏంటని తెలియక ఒక రకమైన సమస్య. మనకి ఎక్కడైతే ఫ్యాటీ ప్రొడక్ట్స్ కావాలో, ప్రోటీన్ ప్రొడక్ట్స్ కావాలో అక్కడ ఇంకా మనం సెల్ఫ్ సఫిషియెంట్గా లేము. మనం ముందు సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి.
మనంతటా మనం మన పూర్తిగా మన 140 కోట్లకి ఇచ్చుకోగలిగిన తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుకోగలగాలి. అంటే ఇవాళ మన ముందున్నటువంటి వ్యవసాయము అనుబంధ వృత్తుల్లో, వ్యాపకాల్లో ఆయిల్ సీడ్స్ అంటే ఫ్యాటీ ప్రొడక్ట్స్, ప్రోటీన్ ప్రొడక్ట్స్, ఆయిల్ సీడ్స్, అలాగే పాల ప్రొడక్ట్స్, ఇవి రాబోయే రోజుల్లో అత్యంత కీలకంగా మారుద్ది. ఒక సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు ఆ అండర్ నరిష్డ్ పీపుల్ అంతా నరిష్ కావాలన్నా, నరిష్డ్ పీపుల్ వెల్ నరిష్డ్ కావాలన్నా కానీ మనకు కావాల్సినటువంటి రంగాలు ఇవి. కాబట్టి మనందరం కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. దాంట్లో అమూల్ని ఎంతవరకు మనం దాన్ని ఉపయోగించుకోవాలి, ఎంతవరకు అమూల్ దగ్గర నేర్చుకోవాలి, ఎంతవరకు ఆ బ్రాండ్ని మనం లెవరేజ్ చేసుకోవాలి అనే విషయాలు ఫ్రమ్ టైం టు టైం మారుతాయి. దాన్ని నెగేట్ చేయాల్సిన అవసరం లేదు, జుడిషియస్ గా వాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తే దాని గురించి మాట్లాడదాం. అండర్ వాట్ కండిషన్స్ మనం ఇలాంటి అగ్రిమెంట్స్ లోకి వెళ్తున్నాము, అండర్ వాట్ కండిషన్స్ ఏ డైరీలు ఏ మేరకు వాటి సహాయం తీసుకుంటున్నాయి, దీనివల్ల మనకి కొత్తగా ఎంత పాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది, చేస్తున్న వాళ్ళకి ఎంతగా లాభాలు వచ్చే అవకాశం ఉంది, ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. అలాంటి పాజిటివ్ డిస్కషన్ జరగాలని Right. చెప్పేసి సాయి గారు మిమ్మల్ని ప్రత్యేకంగా మళ్ళీ ఇంకొకసారి అమూల్ మీద, కోఆపరేటివ్స్ మీద, తప్పకుండా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే లీగల్ ఇల్లీగాలిటీస్, కోర్టులు, ఏసీబీనా కాదా, లాయర్ మిత్రులు మన సుబ్బారావు గారు, శ్రీధర్ గారు వాదించుకుంటారు. వాళ్ళు ఇక్కడ కాదు కోర్టులో వాదిస్తే ఇంకా బాగుండేది. మరి నరేంద్ర గారికి ఆల్రెడీ పాటికి రిలీఫ్ వచ్చేది. సరే, ఏదేమైనప్పటికీ మనం అలా కాకుండా పాజిటివ్ గా ఈ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేంటి, ప్రభుత్వానికి ఇది ఎందుకు ప్రయారిటీ కావటం లేదు, అది వ్యవసాయము ధాన్యం మీద ఇస్తున్నంత సబ్సిడీలు పాల ప్రొడక్ట్స్, నూనె గింజల మీద ఎందుకు ఇవ్వలేకపోతుంది, దీని మధ్య ఉన్నటువంటి ఈ టెన్షన్ ని మనం అర్థం చేసుకోవాలి. ఈ టెన్షన్ లో నుంచే మనకి కొత్త వ్యవసాయ చట్టాలు, దాని మీద రైతుల Right. ఆందోళనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం కొద్దిగా అలా పాజిటివ్ గా ఫోకస్ చేస్తే బాగుంటుందని మై రిక్వెస్ట్ టు యూ సాయి గారు. తప్పకుండానండి. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు. ఇది పరిస్థితి. అమూల్ అనేటువంటి గుజరాతీ సంస్థకి ఆంధ్ర ఆస్తులు దోచిపెడుతున్నారంటున్నది తెలుగుదేశం పార్టీ. అయితే దాని వెనకాల ఉన్నటువంటి నిజాన్ని గ్రహించాలంటున్నారు విపక్షాలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. కాకపోతే తమ వైఖరే కరెక్ట్ అని చెప్తోంది తెలుగుదేశం పార్టీ, అందులో నిజం ఉందంటున్నారు సుబ్బారావు గారు. మరి ప్రజలు ఏది నిజమని గ్రహిస్తారు అన్నటువంటిది వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం. ఇది అంశానికి